నేటి బుధవారపు రాత్రి వేళలో గత సాయంకాల వేళ ప్రభు చిత్తమైతే నేను మాట్లాడతానని వాగ్దానము చేశాను. ఈ రాత్రి యొక్క వర్తమానము గోడ మీద చేవరాత పాఠ్యాంశాన్ని గూర్చి వారాలు మనం పఠించవచ్చు. అయితే దాని ఉపరి భాగాన్ని ఏనాడు మన గోళ్లతోనైనా అంటుకోలేము. అయితే పరిశుద్ధాత్మ నాయకత్వం ద్వారా ఈ రాత్రి వేళలో దాని యొక్క సంక్షిప్త వర్ణన దానిని చేయ ప్రయత్నిస్తాను. ఇప్పుడు దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనము చదవాలని కోరుతున్నాను. అది ఈ విధంగా చదవబడుతుంది. రాసిన శాసనమేదనగా మెనే మెనే టెకాల్ ఉఫార్సిన్, ప్రభు చదవబడిన దానికి ఆయన ఆశీర్వాదాన్ని తొడు చేయును కాక. ఇప్పుడున్న మన మంచి సహోదరుడు కాపలాదారుడు ఈ కాంతితో వెలుగుచున్న దీపాలను త్రిపివేస్తే అది నేను ఎంతో ఆశ్చర్యపోతాను. దాని కాంతి కిరణాలు ఇటువైపే ప్రచురిస్తున్నవి. మీ దయ కొరకు వందనాలు. ప్రజలను నేను చూడలేకున్నాను. ఆ తరువాత నేను ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే నేను మాట్లాడినప్పుడు వారి ముఖాల వైపే చూస్తాను. అది ఎలాగుంటుందంటే వ్యక్తిగతంగా ప్రజలను కలుసుకున్నట్లుగా ఉంటుంది. ఈ రాత్రిలో మన ప్రభును మనం నమ్ముకుంటున్నాము. నా సమయాన్ని నేను స్వీకరించి పాఠ్యాంశాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు అలా నమ్ముతున్నాము. అది ఒక గంభీరమైన పాఠ్యాంశమని నాకు తెలుసు. అది ఇంకా సవార్తి సంబంధమైన కూడి యొక్క పాఠము కూడా. దైవిక స్వస్థతకి కాదు, అయితే ఇది దైవిక స్వస్థత కంటే ఘనమైనది. ఈ రాత్రిలో నేను ఎరిగినంత వరకు యేసుక్రీస్తు వారి యొక్క శరీరము అనగా ఈ భూమిపై ఉన్నప్పుడు యేసు యొక్క ఆత్మ సంబంధమైన శరీరము వాస్తవంగా దైవిక స్వస్థతకు అవసరమైనంత వరకు అది అనగా శరీరము చిరిగిపోయి పగిలిపోయి ఉన్నది. ఈ రాత్రి మన పాఠ్యాంశము బబులోనుతో ఆరంభమవుతుంది. బబులోను ప్రథమంగా స్థాపింపబడిన స్థలము. ఇప్పటికీ అది షిరాలలో ఉంది. ప్రథమంగా అది బాబేలను పిలువబడినది. దాని అర్థము దేవుని యొక్క ద్వారము అని. ఆఖరిగా బబులోను పిలువబడినది. దాని అర్థము గందరగోళం అని. ప్రథమంగా బబులోను ఆదికాండములో ప్రత్యక్షమవుతుంది. అది ఆ తర్వాత బైబిల్ మధ్యలో కనిపిస్తుంది. ఆ తర్వాత బైబిల్ చివరలో ప్రకటన గ్రంథములో కనిపిస్తుంది. బైబిల్ అంతటిలో కూడా అది కనిపిస్తుంది. ఈనాడు కూడా ఉండి ఉండవలసిన్నది. భూమిపైన ప్రతి వస్తువు కూడా ఆత్మ సంబంధమైన మార్గమనే ఉన్నది. దేవుని ఆత్మ సంబంధమైనవి, దయ్యము ఆత్మ సంబంధమైనవి. సకల మతాచారాలు, తత్ సంబంధిత సంగతులు నేడు మనము కలిగి ఉన్న అలాంటివన్నీ కూడా ఆదికాండములో ఆరంభమైనవే. ఆదికాండం అనగా ఆరంభము అని అర్థము. ఆ సమస్తమైనవి కూడా ఇంకో పేరుతో ఉండినప్పటికీ, మరి ఇంకో రూపంలో ఉన్నప్పటికీ, ఆది కాండములో ఏ ఆత్మ ప్రారంభించున్నదో ఆత్మయే మొలకెత్తింపజేస్తున్నది. అది పెరుగుతున్న చెట్టు లాంటిది. ఒక శిఖరం వరకే వచ్చి శిఖర అంతములో అది ఉత్సాహకరమైన రూపాన్ని తాలుస్తుంది. భయంకరమైన దేవుని తీర్పు కొరకే అలా రూపుదాల్చడం. అక్కడే ఆయన సమస్తాన్ని నిర్ణయిస్తాడు. మరియు ఆరంభమన్నది దేనికుంటుందో దానికి అంతము ఉంటుంది. వేటికైతే ఆరంభం అనేది లేదో వాటికి అంతము కూడా అనేది లేదు. అందుచేత తిరిగి జన్మించిన క్రైస్తవునికి అంతమనేది లేదు. ఎందుచేతనగా అతడు నిత్య జీవం కలిగి ఉన్నాడు. కాబట్టి నిత్య జీవం అనేది దేవుడిలోని స్వంత ప్రాణములో భాగమై ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నిత్యుడు కాబట్టి. అదే మాట గ్రీకు భాషలో జో అంటారు. అది దేవుని ప్రాణమై అర్థం. యేసు ఈ మాట చెప్పినప్పుడు నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను, అదే మాటను ఆయన వినియోగించాడు. అందును బట్టి ఒక మనుష్యుడు తిరిగి జన్మించిన వాడై అతని ఆత్మ మార్చబడుతున్నది. అతడు దేవునిలో భాగమై ఉంటాడు. అతడు దేవుని కుమారుడిగా ఉన్నంత వరకు అతడు దేవుడెలా నిత్యుడో అతడును నిత్యుడై ఉంటాడు. తన యొక్క ఆత్మ జన్మాన్ని బట్టి అతడు దేవుడిలో భాగమై ఉంటాడు. బబులోను అనేది నిమ్రోదని మనుష్యుని ద్వారా స్థాపించబడినది. ఇతడు బహు దుర్మార్గుడైన హాము యొక్క సంతానము. బబులోను ఒకప్పుడు లోకమాంతరికి రాజధాని నగరమై ఉండెను.
city was అక్కడ built, కట్టబడుతున్నప్పుడు there all the little cities, దాని all చుట్టూరా ఉన్న around it, చిన్న చిన్న paid పట్టణాలన్నీ taxes దానికి and so పన్ను forth సుంకము to this మొదలగునవి great ఈ city, గొప్ప నగరమైన బబులోనుకు చెల్లించున్నవి. పురాతన గ్రంథాలకు నీవు పఠనము చేసినట్లయితే అనగా హెస్లోప్స్ టు బాబిలోన్స్ ఇంకా అనేక పురాతన గ్రంథాలను నీవు చదివినట్లయితే you'll find that they had అనేక all రకములైన kinds of ఆసక్తికరమైన సిద్ధాంతాలను నీవు కనుగొనగలవు. అక్కడ ఒక స్త్రీ ఉన్నది. ఈ సమయంలో ఆమె పేరు చెప్పను. భూమిలో నుండి వింతగొలిపే వేరులు కనుగొని వాటి నుండి దేవతలు చేసినది. యాకోబు తన మామగారింటి వద్ద నుండి తీసుకుని వచ్చిన దేవత అందులో ఒకటే అను నమ్మకం ఒకటి ఉంది. some of those gods. వేరులు మొదలగు వాటిలో నుండి వచ్చిన దేవతలను కొద్ది మూఢనమ్మకం దానిలో నుండే ప్రపంచమందరి పలు మతాచారాలు పుట్టుకొని వచ్చినవి. వాటి యొక్క స్వభావాన్ని నీవు గమనించితే నేటి దినాన వస్తువుల యొక్క స్వభావాల వలనే నీవు గమనిస్తే ఒకే స్వభావం ఉంటుంది. So కాబట్టి బబులోను అనేది బహు సారవంతమైన లోయ ప్రక్కన కట్టబడింది. యూఫ్రటీస్, టైగ్రిస్ నదులతో చుట్టబడి ఆ నీటి పారుదలచే ఉండి ఉన్నది. ఇంకా అది ఒక గొప్ప వ్యవసాయ కేంద్ర స్థానము కూడా. and Babylon, బబులోను ఒక మహా పట్టణమై ఉంది. and it's approximately దాని యొక్క about చుట్టుకొలత 120 సుమారు miles, 120 మైళ్ళు ఉండుంటుంది. 30 చిన్న miles east 30 side. మైళ్ళు ఉంటుంది. That would make it మొత్తం 120 miles 120 around. మైళ్ళు ఉంటుంది. They say that the streets బబులోను in the city of పట్టణములోని Babylon, వీధులు the sun 200 అడుగుల వెడల్పు కలిగున్నవని వారు చెప్తారు. the walls గోడలు were 80 foot 80 అడుగుల మందము, and practically ఖచ్చితంగా 200 అడుగుల ఎత్తున్నవి. They could run chariots. రథాల పందాలలో ఈ గోడల మీద వారు రథాలతో పరిగెత్తేవారు. మరి దాని ద్వారం యొక్క గమనులు ఇత్తడితో చేయబడినవి. అవి ఆనాడు 200 అడుగుల ఒకటికొకటి వెడల్పై ఉన్నవి. And right in the center of నగరము the యొక్క city నడిబొడ్డున was the palace. రాజభవనం నిర్మించబడి ఉన్నది. ఆ రాజభవనం ఎందే సింహాసనము ఉన్నది. And through the center నగరం of యొక్క the మధ్య city భాగాన is the great river యూఫ్రటీస్ నది Euphrates. ప్రవహిస్తుంది. If you'll notice it, మీరది గమనిస్తే అది దైవ పట్టణమై ఉంటుంది. ఎందుకంటే దేవుని పట్టణము నమూనా నది పోలి ఉన్నది కాబట్టి. ఏ విధంగా జీవజల నది సింహాసనం ఎదుట ప్రవహిస్తుందో అలాగూ and in this ఈ పట్టణములో గొప్ప వేగు ఈత కొలనులు, వనములు, చుట్టూ గోడలు కట్టబడి ఉన్నవి. and it ఆనాటి కాలమందు అంతటి ప్రఖ్యాతిగాంచిన శక్తివంతమైన దేశం అదే. until it had ఆనాడు ఉన్నటువంటి ప్రపంచాన్ని దండన చేసి దాని చేత సుంకము చెల్లించుకునేంతటి ఖ్యాతిగాంచినదే అది. it had progressed further in ఆ science. పెదప శాస్త్రమందు ప్రావీణ్యతను పొంది ఆ శాస్త్రము అధునాతమైన విషయాలు ఉత్పత్తి చేయగలిగి ఉన్నది. It had the latest chariots. అధునాతమైన రథాలు, అధునాతన ప్రణాళికలు, శక్తివంతమైన రక్షక ఆయుధాలు, శ్రేష్టమైన లోహాలతో తయారు చేస్తుంది. It was an outstanding to the rest మిగతా of the world. ప్రపంచానంతటికీ అది ప్రఖ్యాతికరంగా ఉంది. And then ఇట్టి inside గోడల the మధ్యస్థ wall, భాగమందు where King Belteshazzar was ఈ రాత్రి వేళ ఏ king విషయాన్ని గురించి of సంభాషిస్తున్నామో ఆ రాజగు బెల్తషెజర్ అక్కడ రాజై ఉన్నాడు. King రాజైన Belteshazzar, బెల్తషెజరు which the Bible says నెబుకద్నెజరు అతని యొక్క తండ్రి అని బైబిల్ తెలియజేస్తుంది. అయితే వాస్తవంగా అతని వారసత్వానికి వారసుడు అతని తాత ఆ నెబుకద్నెజరు. And many of you remember that Nebuchadnezzar అన్య రాజుల was కాలానికి the ఆరంభికుడు king of the బంగారు Gentile శిరస్సైన వాడు kingdom. నెబుకద్నెజరే అని మీలో అనేకులకు తెలుసు. And he had went up into Jerusalem అనేక మైళ్ళ దూరములో ఉన్న యెరూషలేమునికి అతను వెళ్లి and had captured the Jews యూదులను and brought బందీలుగా them చేసి down into తన రాజ్యానికి తీసుకుని వచ్చాడు. and made them వారినే బానిసలుగాను శాస్త్రవేత్తలుగాను వినియోగించాడు. జర్మనీ దేశానికి వెళ్లి రష్యా ఏం చేసిందో అలాగనని ఈ జర్మన్ శాస్త్రవేత్తల వాళ్ళు కలిగి ఉన్నారు. అందును బట్టి ఆటం బాంబులు మొదలగున వారు పొందపరచగలిగారు. వారిని బంధీలుగా చేసి అక్కడికి తీసుకుని వెళ్లారు. అందువలన నేడు వారు ఎంతో ముందంజలో ఉన్నారు. సుహసిద్ధంగా వారు కలిగి ఉన్నవారు కాదు. నెబుకద్నెజరు యూదుల సహా ఎలా జరిగించాడో వీరు అలాగే వెళ్లి అలాంటి వారిని సంపాదించారు. And we find out that during this time there was a ఇదే కాలంలో man దానియేలును నీతిమంతులకు ఒక మనుషున్నట్లుగా మనం కనుగొంటున్నాము. అతడు ప్రభు యొక్క ప్రవక్త. ఆ కాలమందు బందీలుగా అతన్ని తీసుకుని పోబడ్డాడు. he had served as a prince over జ్యోతిష్కులు all of the astronomers. మొదలగు వారందరిపైన అతడు అధికారయ్యాడు. జ్ఞానుల మీద, శకుడుగానుల మీద కూడా. In the reign of నెబుకద్నెజరు పరిపాలనలో అలాగున్నది. and now Belteshazzar, ఇప్పుడు బెల్తషాజరు ఆశుండయ్యాడు.
Belteshazzar was a wicked బెల్తషాజరు sort of a man. దుష్టుల వర్గానికి చెందినవాడు. అతను లెక్క చేసేవాడు కాదు. And then all the people of Babylon, కాబట్టి అలాంటి భద్రత వారికి కలదని వారు అనగా బబులోను నివాసులు తలస్తున్నారు. once ఒకప్పుడు inside those ఒకటి ముఖ ద్వారాల లోపల ఆ ద్వారాలు మూయబడి ఉంటున్నవి. 80 అడుగుల వెడల్పు కలిగి 200 అడుగుల గోడలు కలిగేవి. just think of how secure ఆలోచించు, ఆ గోడల మధ్య ఎంతటి భద్రత వారికి ఉన్నదని వారు తలస్తున్నారు. but just ఒక్కసారి దీన్ని ఆలోచించి, no matter కేవలము శాస్త్రం నీకెంత భద్రత చేకూర్చినది అనవసరం. నీవు పాపము చేస్తే దేవుడు నిన్ను పట్టుకుంటాడు సుమా. there is only one ఒకే security ఒక భద్రత కలదు. అదెక్కడనగా క్రీస్తు యేసులోనే. now as they ప్రపంచానికే నాయకత్వం వహించే తన ప్రాముఖ్యతను గూర్చి అది తలస్తున్నప్పుడు a very typical modern civilization మనము నివాసం చేస్తున్న ఈ ప్రసిద్ధి చెందిన అమెరికా దేశం యొక్క నవ నాగరికత ఎంతో పోలిక ఉంటుంది. and I'm kindly నాకు నేనుగా కొంత కలత చెందాను. అయితే వారు కలిగి ఉన్న అదే అనుక్రమమునే మనము స్వీకరిస్తున్నామని భయపడ్డాను. that we feel మనం మంచి మంచి శాస్త్రవేత్తలను కలిగి ఉన్నామని తృప్తి చెందుతున్నాము. మంచి మంచి మరతుపాకులు, ఆటం బాంబులు, అతివేగంగా పయనించగల విమానాలు కలిగి ఉన్నామని తలస్తున్నాము. we have tried being the leading nation of the world. ప్రపంచానికే నాయకత్వం వహించే ఒక దేశంగా దేవుడు లేకున్నా మనకు ఒక విధంగా భద్రత కలిగిందని తలస్తాము. It's a very beautiful అది ఎంతో అందమైన పోలిక. and God never దేవుడు ఎన్నడూ మారడు. his attitude towards sin is పాపమేడల ఆనాడు ఆయనకు ఉన్నటువంటి ఉద్దేశాలు ఈనాడు కూడా అంతే. and there's no hiding. దాగుకోవడానికి వేరే స్థలం ఇక్కడ లేదు. Only in Christ are you secure. క్రీస్తులోనే నీకు భద్రత సుమా. And in this great city, as they felt there was no way అయితే in the world, ఈ మహాపట్టణము ప్రపంచములో మరో ప్రాంతం నుండి సైన్యము దండెత్తి వచ్చుటకు వేరే మార్గము లేదని వారు తలస్తున్నారు. the great ఈ ఎత్తైన బలాఢ్యమైన కోట గోడలు, నవనాగరికత సామాగ్రి and they were blocked off from బయట the ప్రపంచానికి outside వారు ఒక world. కట్ట వేసుకున్నట్లుగా ఉన్నారు. But little did అయితే they know ఈ విషయం that మాత్రము కొంత ఎరిగి ఉన్నారు. అదేదనగా చెడ్డ దేశమైన మాదీయులు, పారసీకులు, which are now are the Hindus. ప్రస్తుతం వారు ఇండియా దేశమందలి హిందువులు How little did they know that many miles away అనేక మైళ్ళ దూరమున digging కందకము త్రవ్వుతున్నారని కొంత గ్రహించగలిగారు. to turn గోడల క్రింద భాగం నుండి లోపల ప్రవేశించడానికై యూఫ్రటీస్ నదిని మరలుస్తున్నారు. when they వారు ఆ విధంగా క్షేమంగా ఉన్నారని తలస్తున్నప్పుడు all the time ఎప్పుడు కూడా అలాగే తలస్తూ ఉండేవారు. వారు if they వరలా did feel తలస్తున్నట్లయితే that, they went పాపము wading in పాన్పును వారు పరచుకుంటున్నారన్నమాట. It seems like అది ఇలాగ కనిపిస్తుంది. తనకు తానే సంతృప్తి గలవానిగా తలంతు స్థితికి మనుష్యుడు ఎప్పుడొస్తాడో అప్పుడు పాపము అతన్ని స్వాధీనము చేసుకుంటుంది. అది సంఘము కాని, అది దేశము కాని, అది ఒక వ్యక్తి కాని తనకు బయట నుండి సహాయం అవసరం లేదని ఎప్పుడు తలస్తాడో sin begins to reign in him. పాపము అతన్ని పరిపాలించడానికి ప్రయత్నం చేస్తుంది. అది వాస్తవము. And we would notice too that when మనం ఇది గమనించగలం కూడా. అలాంటి హెచ్చించుకునే స్వభావం ప్రజలు కలిగి ఉంటే పాపము చొరవ చేసుకుని వారిని కొరికివేస్తుంది. కనుక వారి ఘడియలు వారు బిగించుకుని వారు క్షేమంగా ఉన్నారని తలస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఆకాశమును తొంగి చూస్తున్నాడు. and sin is a పాపము ఏ జాతికైనా అపకీర్తి కలుగు చేస్తుంది. I wonder ఈ రాత్రిలో నేను ఆశ్చర్యపోతున్నాను. with all మనము కలిగి ఉన్న గొప్ప సామాగ్రిని బట్టి, అణు ఆయుధాలతో నడిపించబడుతున్న జలంతార్గాములను బట్టి, and our jet planes ఒక్క నిమిషానికి many వందల మైళ్ళు పరిగెత్తగల మన జెట్ విమానాల బట్టి that అది సౌండ్ బ్యారిని కూడా క్షణంలో దాటిపోగలదు. but never forget but what your sin అయితే will find you నీ out. పాపాలు నిన్నే పట్టుకునని మాత్రం మరవద్దు. ఇక్కడ ఈ సందర్భాలైతే
వారి ముఖద్వారాలు మూసివేసుకుని ఉంచారు. and they thought they could just వారు live భద్రత in కలిగి ఉన్నారు కనుక వారికి ఇష్టమొచ్చిన రీతిగా విందు సంబరాలు జరుపుకోవచ్చని వారు తలంచారు. నాయకత్వాన్ని జరిగిస్తున్న దేశం వారిది. all the other nations. దేశాలు కూడా సహాయం కొరకు, శాస్త్ర ప్రతిపత్తి కొరకు వారి మీదనే అనుకుని ఉన్నారు. And so on such a time as that, there అలాంటి was a ప్రత్యేక సమయమందు king thought he బహుశ్రేష్టమైన had తరుణము దొరికింది కదా అని రాజు తలస్తూ ఉన్నప్పుడు and he set a date. గొప్పదైన నాట్య రంగాన్ని ఏర్పాటు చేయడం కొరకై ఒక నియమిత తేదీ నిర్ణయించాడు. అది నేను ఇలా చెప్తాను, నేటి నవనాగరికత రాక్ అండ్ రోల్ కంటే గొప్పది కాదు. అది And so ఒక కాలాన్ని నిర్ణయించి and he కీర్తి ప్రఖ్యాతి గల గొప్ప వారందరినీ ఆహ్వానించాడు. సైనికులను, సైనిక అధిపతులను ఆహ్వానించాడు. వారి భార్యలను, వారి ఉపపత్నులను ఆహ్వానించాడు. ఉపపత్ని అనగా చట్టరీత్యా ఉంపుడు గట్టైన వేశ్య అవుతుంది. and do you ఒక వ్యక్తి see when man తనకు తానుగా పర్వాలేదు అని సంతృప్తి కలిగి ఉంటే పాపమతంలో ప్రాకిపోతుంది. and he called in the best అతడు జరిపించబడబోతున్న ప్రఖ్యాతికరమైన రాక్ అండ్ రోల్ విందుకు ఉత్తమ శ్రేణికి చెందిన మత్తు పానీయాలను తెప్పించాడు. అతడు క్షేమంగా ఉన్నాడని తలంచాడు. అతనికి హాని చేయగలిగింది ఇక ఏమీ లేదని తలంచాడు. ఎందుకంటే క్షేమ స్థితిలో ఉన్నాడు కాబట్టి. and he had this great spree in one of the రాజభవనం వెనకాల ఉన్న వనాలలో అతడు ఈ గొప్ప విందుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వనం బాహ్య భాగమంతా కూడా perhaps they had బహుశా బహు సుందరవంతంగా అలంకరించి ఉండవచ్చు. all the tinsel hanging నాలుగు బెలుకులు and got all దగదగ మెరిసిపోతున్న అనేకైన ఆహ్వానం అందించు అమ్మాయిలు, సైనికులు ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. వారి బిరుతో, వారి మధుపానీయాలతో. if that isn't నేటి నవనాగరికత రాక్ అండ్ రోల్ విందుల సంబరాలు ఏర్పాట్లు అది కానట్లయితే మరి ఎక్కడ ఉన్నారో అది నాకు తెలియదు. exactly అది ఖచ్చితమైన విషయం. and they got everything వారంతా ready. తయారు చేసుకున్నారు. and they were going వారుగా to have గంభీరమైన a సమయంలోనికి ప్రవేశించనై ఉన్నారు. and no అనేక మంది పెండ్లైన స్త్రీలు అక్కడికి వచ్చున్నారని చెప్పడానికి అనుమానము లేదు. their husbands was left at home వారి యొక్క భర్తలను ఇంటి దగ్గర ఆయాలుగా వదిలి మంచి తరుణము కోసం వచ్చారు. and vice ఆ విధంగా జబ్బుగా ఉన్న బిడ్డను చూడమని భార్యని వదిలి త్రాగుబోతు భర్త ఇదే ఘనమైన తరుణమని వెళ్ళాడంటానికి అనుమానము లేదు. it's just 6 of one and half అవును, dozen ఒక్కరో of the other. లేక అరడజన మందు అక్కడ ఉన్నారు. and I can see them as they ఎంతో గంభీరమైన సమయం అది. వారు త్రాగడానికి మొదలుపెట్టారు అని నేను అనుకుంటున్నాను. సంగీతం చేతను, and they really మృదంగ శబ్దము చేతను వారు నిజంగా ఉత్తేజపూరితులై ఉండినని నేను ఊహిస్తున్నాను. నవ యవ్వనులు ఒక్కరినొక్కరు ఒప్పుకుంటున్నారు. యోధులైతే మత్తులై స్త్రీలను బలవంతము చేస్తూ వారి తలలను నెట్టివేస్తున్నారు. వారిని ఆలింగనము చేసుకుంటూ down in the chair ఆ స్థానాలలో కూర్చోబెట్టి బలవంతము చేస్తున్నారు. thinking they వారంతా క్షేమంగా ఉన్నారని తలస్తూ ఉన్నారు వారు. oh ఓ అమెరికా దేశమా, రాక్ అండ్ రోల్ విందులతో ఉన్న ఆ త్రాగుబోతులు తొంగి చూసిన దేవుడు ఈ రాత్రిలో నిన్ను చూస్తున్నాడు. and what a time they must have ఎటువంటి సమయాన్ని వారు కలిగి ఉన్నారో. and I can imagine this నేటి నవనాగరికత ఎల్విస్ ప్రెస్లీ వలె రాజైన బెల్షాజరు ఉండి ఉంటాడని నేను ఊహిస్తున్నాను. he could do a వారు కలిగి ఉన్న కృత్యమైనవని అతడు అవే చేశాడు. and all of their carrying on and not knowing all the time వారు చేస్తున్న సమస్త కార్యకలాపాలన్నింటిలో కూడా మరణం వాకిడి వద్దే పొంచి ఉందని వారు ఎరగక ఉన్నారు. so as the party got బృందమంతా మంచి ఆటలో ఉండి ఉన్నది. usually నవనాగరికత like a great హాలీవుడ్ setting of a modern హెలికాస్ట్ గొప్పగా సిద్ధపడట ఎలాగో అలాగుననే they thought భక్తిని they would గుర్చి crack some good కొన్ని jokes తమాషా about కేకలు religion. వేయాలని తలంచారు వారు. ఆర్థర్ గాడ్ఫే, ముస్తాబు అలాంటి నేటి నవనాగరికత వలె అని తలంచారు. ఒక ఎన్నిఫోర్డ్ కాయలు వేరుకునేవానిగా Crack some ఓటుకను కూర్చి ఒక తమాషా కూత కూశాడు. But God still looks down from దేవుడు heaven. ఇంకా ఆకాశమును తొంగి చూస్తున్నాడు. But they thought they lived in such a nation that it could not ఎవరు be ముట్టలే touched. దేశమందు వారు ఉన్నారు కదా అని తలస్తూ ఉన్నారు వారు. But you reap నీవేమి what విత్తుతావో you sow. ఆ పంటనే కోస్తావు సుమా. Just ఆ be ప్రజలను గురించి కొంత aware of that. తెలుసుకో.
whether you are a nation నీవు or a ఒక church దేశమైనా or an individual, లేక ఒక సంఘమైనా you'll reap what లేక ఒక you వ్యక్తివైనా sow. నీవేం విత్తుతావో ఆ పంటనే కోస్తావు. And my ఈ రాజు ఎందుకో నిలబడి ఇలా చెప్పుడు నేను గమనిస్తున్నాను. Just a minute, girls. అమ్మాయిలు, ఒక్క నిమిషం ఆగండి. బోధకుని గురించి కొన్ని గమ్మత్తు పరిహాస పదాలు వేద్దాం. తలుకు వెలుగులతో ఉండి గంతులేస్తున్న యవ్వన స్త్రీలు ఇలా చెప్తున్నారు. హొప్పి, అవును, వినాలనుకుంటున్నాను. ఈనాటి నవ యవ్వనుల వలె ఆ యవ్వనస్తులైన సైనికులు సాగిపోతున్నారు. ఎందుకంటే ఇది నవీన బబులోను కాక మరొక దానికి తీసిపోదు. నేను ఒక అమెరికా దేశస్థుడను. అలాగే ఆ కాలమందు దానియేలు బబులోను వాస్తవ్యుడయ్యాడు. అయితే అది పాపాన్ని మన్నించలేదు. నీవు క్రైస్తవురాలవా అని ఒకప్పుడు ఒక బాలికను అడిగాను. నేను అమెరికా దేశస్థురాలని నీకు అర్థం కావట్లేదా అని అన్నది. దానివల్ల చెప్పుకోదగ్గది ఏమీ లేదు, ఏమీ ఉండదు అని చెప్పాను. నేను ఒక అమెరికా దేశ వాసునిగా ఉన్నందుకు ఆనందిస్తున్నాను. అలాంటిదేమీ క్రైస్తవ్యానికి ప్రతిబింబింప చేయలేదు, ఏ ఒక్కటి కూడా. మనం పాపము చేస్తే మన పాపాలకు రుణం చెల్లించవలసి ఉన్నది. అది మరి తప్పదు. వారి మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు. అయితే వారు అతని మాట వినరు. వారికి ఒక వర్తమానం ఉన్నది, దాన్ని వారు హేళన చేయగోరారు. నవీన కాలపు అమెరికాది కనతైతే అది ఏదో మరి నాకు తెలియదు. సత్యాన్ని స్వార్థను కలిగి ఉన్నవారు వారు అయితే దానిని హేళన చేయకోరారు. వారు ఇలాగనుకుంటున్నారు, మనం వెళ్లి పరిశుద్ధ గుండ్రాల పాత్రను వారి కొరకే తీసుకుని వద్దాం, ఇక్కడికి వాటిని తీసుకుని రండి, దానివల్ల మంచి తమాషా చేద్దాం. పాపులు తన ప్రజలను అవమానపరచడు దేవుడు అంగీకరించడు. ఏదో ఓనాడు నీవు దాని ఫలితాన్ని అనుభవిస్తావు. దేవాలయంలో ఉండి తీసుకుని వచ్చిన యెహోవా పాత్రలను తీసుకుని వచ్చిన వారు వెళ్లారు. మంచి మధుపానీయాన్ని ప్రభు పాత్రలో ఉండి పుచ్చుకుంటూ కదిగే సంసిద్ధంగా ఉన్నారు. ఆటెల్స్ 92 ప్యాప్స్ బ్లూ రిబ్బను అందులో పోసి మంచి చమత్కారం చేయబోతున్నారు. గ్లాసులు పాత్రలు అందులో ముంచి త్రాగబోతున్నారు. ప్రభు యొక్క మతమును గురించి పరిహసించి అపహాస్యము చేయబోతున్నారు. వారేమి చేస్తున్నారో వారిని గూర్చి ఎరిగిన వారు ఈ రాత్రి వేళ కూడా ఈ దేశము తిరిగి జన్మించి అశుద్ధాత్మ బాప్తిసమును గూర్చి ప్రభువైన యేసుక్రీస్తు వారి వర్తమానము నిరాకరించు అవివేకము పని ఈ రాత్రిలో ఈ దేశం చేస్తున్నది. వారు భక్తి గలవారైనప్పటికీ త్రాగుబోతుల బృందమై రాక్ అండ్ రోల్ చేస్తున్న వారు భక్తి గలవారై ఉన్నారు. ఎందుచేతంటే బైబిల్ తెలియజేస్తున్నది వారు వారి దేవతలను స్తుతించుతున్నారు అని. అందుచేత నీవు భక్తి గలవాడమే ఉండవచ్చు, ఆయనను తప్పు చేస్తున్నావు. అవును, అది వాస్తవమే. అలాంటిది యథార్థతతో కూడినది కాదు. ఒకని ఎదురు సరైనదిగా కనబడు మార్గము కలదు, కానీ చివరికది మరణములకు త్రోవతయ్యను. అందుచేత దేశవ్యాప్తమైన సంఘం వారికి ఉన్నది. వారు సేవ చేయగలిగినంత భక్తి వారికి ఉన్నది. దేవుని పరిశుద్ధ వస్తువులను వారు ఎగతాళి చేస్తున్నారు. ఎంతో పోలిగ్గా ఉన్నది. ఇదనగా దేవుని పరిశుద్ధ వస్తువులను ఎగతాళి చేయుట అనున్నది. శుభ్రతగాను అలంకారముగాను యథార్థంగాను జీవించే వారిని వారు అలా పిలుస్తారు. పాతకాలపు వారిని, పరిశుద్ధ గుండాలని, మరేదో అవమానకరమైన పేర్లతో వారిని పిలుస్తారు. ఆయనే నిర్వహణ చేస్తున్న ప్రభు యొక్క వరాలను గురించి వారు అలా పిలుస్తారు. అపవిత్రాత్మ కార్యమో అనో, లేక దయ్యమో, లేక మరేదో స్వరు చెప్పడనే పిలుస్తారు. తీర్పు నుండి నీవేలాగా తప్పించుకోగలుగుతావు? హత సాక్షుల రక్తము దానికి విరోధంగా కేకల వేస్తుంది. దాని యొక్క నవీన పాపము నిమిత్తమై దేవుడి దేశాన్ని శిక్షించకపోతే ఆయన కదమ గొమరాలను మరలా లేపి దానిని నాశనం చేసినందుకు క్షమాపణ చెప్పుకోవాల్సి వస్తుంది. మనము తీర్పుకు లోనై ఉన్నాం. శుభప్రదమైన రక్షకుడు చేస్తున్న గొప్ప అద్భుతాలను నీవు చూస్తుంటే అన్ని హెచ్చరికతో కూడిన సూచనలు.
తీర్పు సమీపంగానే ఉన్నదకు అవి సూచనలు. తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరము దక్షిణానికి అన్ని ప్రక్కలను ఈ దేశాన్ని అది దువ్వేస్తున్నది. వారు దాని దేశంతో నిరాకరిస్తున్నారు, దానిని చూసి నవ్వుతున్నారు, దాని విమర్శలు చేస్తూ ఉన్నారు. దాని గురించి వారు ప్రచురిత పత్రికల్లో తెలివి తక్కువ పని అని వారు వ్రాస్తున్నారు. నవనాగరికత బబులోను ఆలోచించే సరే, వారంతా త్రాగబోతుండగా, వారి యొక్క పాత్ర మొదలను త్రాగబోటు కొరకై ముంచబోతుండగా, అకస్మాత్తుగా బయల్తెషరు పేరు గల ప్రఖ్యాత చలనచిత్ర నటుడకు ఇతను తన పాత్రలో ఉండి మధుపానాన్ని సేవించిన కొరకై సంసిద్ధపడుతుండగా కళ్ళు ఉబ్బినట్లుగా అయిపోయినవి. వెనుదిరిగి కోట దుర్గం వైపు చూస్తూ ఉన్నాడు. అతడు చూస్తుండగా మానవస్తం ఆకాశం నుండి వచ్చి గోడ మీద పైకి క్రిందికి వ్రాస్తూ ఉన్నది. ఇది గమనించండి, అది గోడ పూత మీద వ్రాయబడింది. తలతలలాడే ఆ స్థలానికి దీప స్తంభాలు పెట్టబడి ఉండవచ్చు. అక్కడే నవనాగరికత రాకెండ్రోలు వారు చేస్తున్నారు. దీపాలు గోడకెదురుగా దగదగా మెరిసిపోతున్నవి. దేవుడు ఏ మారుమూలలోనూ కార్యాలు చేయడు. వెలుగు కాంతుల మధ్యనే తన కార్యాలు చేస్తాడు. అక్కడే దేవుడు మాట్లాడతాడు, అక్కడ ఆయన చెలిస్తాడు. ఆయన అతీతమైన చివరాత అందరూ చూస్తూ ఉండగానే గోడ పూత మీద వ్రాయబడింది. ప్రప్రదంగా రాజే అది చూడవలసి ఉన్నది. అతడే ఈ నవీన హాస్య చక్రవర్తి, అతడే ఖ్యాతిగాంచిన ఆకాశవాణి విభూషకుడు, అతడే ఈ దూరదర్శిని నటుడు. అతని చేతిలో ఏమున్నదో ఆ గ్లాసును లేక పాత్రను త్రాగడానికి ముంచబోతుండగా అతని నేత్రాలు ఉబ్బిపోయినవి. ఒక్కసారిగా వణికిపోతున్నాడు. అతను ఏ స్థితిలో ఉన్నాడో అది ఊహించగలుగుతున్నాను నేను. బైబిల్ ఇలా చెప్తుంది, అతని ఎముకలు సడలై కీళ్లు స్థానాలు తప్పినవి అని. అతడు గడగడా వణికిపోతున్నాడు. వాస్తవమే, దేవుడు ఆయన సూచనలు చూపించడం ఆరంభించగానే వణికిపోవుటకు సమయం అదే. అవును, అది యథార్థమే. అతను గమనిస్తూ ఉండగానే అతని ర్యాకెన్ రోలు పాట అతనిని వణికింపచేసినది. ఆ పిదప గోడ మీద వ్రాతను గమనించాడు. పెదవులకు రంగు పోసుకున్న ఇలా పోసుకున్న నాకు తెలియదు. అతని వనితను నేను ఊహించగలుగుతున్నాను. మెరిసిపోతున్న ఆమె తల వెంట్రుకలు త్రాగుబోతులైన యోధుల మధ్య చంద్రబంద్రాయి ఉన్నవి. ఏంటి ఈ రాత్రి ఈ కుర్రవానికి ఏమి జరిగింది ఏంటి అని ఎక్కిళ్ళు పెట్టినట్లుగా అంటుంది ఆవిడ. పర్వాలేదు, మరొకరితో కలిసి నాట్యం చేద్దాం అని ఇంకో ఎవరొస్తున్నా ఆమెను ఈడ్చుకొని వేసుకుంటున్నా. అంతలో సంగీత గానము స్తంభించిపోయినది. ఓ భయంకర భావముతో కూడిన ఈ దేశానికి మీ రాక్ అండ్ రోల్ ఒకానొక దినాన సమాప్తము కానయున్నవి. బోధకుని స్వరాన్ని మీరు వినకపోయినట్లయితే ఒకానొక దినాన, అనగా తీర్పు దినాన దేవుని చివరాతని మీరు వినవలసి వస్తుంది. అయితే రాక్ అండ్ రోల్ ఆగిపోతవి. ఓ దేవా, నేను సమీపించుచున్నాను అని శృతి గంభీర వాద్యం పైన రోగి ఆగిపోయినట్లుగా ఒకనాడు ఆ శృతిని నీవు మార్పు చేయవలసి ఉన్నావు. సంగీతం ఆగిపోయింది. వారి చిత్రనటుని, వారి విభీషకుని వారు గమనించారు. అతను నిలబడి ఉన్నాడు. అతని మోకాళ్ళు వణిగిపోతూ ఉన్నవి. ఈ గంభీరమైన విషయం జరుగుతున్న అతను చూస్తూ ఉన్నాడు. అన్ని గోడలన్నీ మూసివేయబడి ఉన్నవి. ఏంటిది అని అంటున్నాడు. నేను కోరుకొని ఎన్నుకున్న కాపలాదారులు ముఖ ద్వారాల వద్ద నిలబడే ఉన్నారు. చూశారా, ముఖ ద్వారము దాటి దేవుడి లోపలికి రాడు అని నీవు తలస్తావు. మహేవ నుండి ఆయన దిగి వచ్చాడు. ఆయన చేయి ఆ గోడ మీద వ్రాస్తూ ఉన్నది. నవ నాగరికత కేంద్రమైన ఈ స్థలములో ఉండి అతని శకులగానందరినీ పిలిచాడు అని బైబిల్ తెలియజేస్తున్నది. జ్యోతిష్కులను, బిషప్పులను పిలిపించాడు. డాక్టర్లను, తోపులను, కవలినర్సును మొదలైన వారిని అంతా కబుర్లు పంపాడు. ఇలా అంటున్నాడు, పెద్ద మనుషులారా, నేనది మీకు చెప్తున్నాను. మీరేమి చేయాలో, మీరేమి బోధించాలో
నేను మీకు ఈ తరుణాన్ని ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు గోడ మీద ఉన్న దాని అర్థం నాకు చెప్పండి అని అన్నాడు అతడు. ఆనాడు ఎలాగో ఈనాడు కూడా అంతే. అతీతమైన దానిని వారు వినియోగించలేదు. అదేంటో వారికి అర్థం కాలేదు. భాషలకు అర్థం చెప్పడంటే ఏమిటో వారికి అర్థం కాలేదు. పరలోక భాష వారికేమీ అర్థం కాలేదు. ముఖాలు తెలవేశారు. అదేంటో వారికి అర్థమే కాలేదు. గుర్తించండి, అందరూ నివెరబోయి నిల్చున్నారు. అన్య జనుల రాజ్యము ప్రవేశపెట్టబడుతున్న తరుణము ఇది. అతీతమైన రీతిలో అది ఏ విధంగా ప్రవేశించినదో అతీతమైన రీతిలోనే నిష్క్రమణమవుతుంది. ఈ బిషప్పులు, కార్డినల్లు, గొప్ప గొప్ప డాక్టర్లు దైవ సంబంధమైన ఈ విషయానికి అర్థం చెప్పలేకపోయారు. దాన్ని గురించి ఏ కొంచెమైనా వారికి అర్థం కాలేదు. వివిధ కళలతో కూడిన గ్రంథాలని శోధించి చూశారు. దాన్ని సరిపోల్చుకు ఏదో కనిపించలేదు. చూశారా, ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మానుభవం చేతనే వివేచింపవలసి ఉన్నది. ఆ పిదప అందరూ కలవరపడిపోయారు. ఏం చేయాలో తెలియట్లేదు. చిట్ట చివరకు ఆ చిన్న రాణి, గుర్తించండి, ఆ ర్యాకెన్ రోల్ విందుకు ఆమె హాజరు కాలేదు. ఏదో జరిగిందని మాత్రమే ఆమెకు ఈ విషయం ఎరుకైనది. రాజు వణికిపోతున్నాడు, విందు స్తంభించిపోయినది అనే వార్త ఆమెకు అందినది. మంచి విశ్వాసంలో ఒకరిగా ఆమె ఉంటుంది. ఎలాగైతే మరువులేని వారిలో ఆమె ఒకరై ఉంటున్నది. త్వరగా విందులోకి వెళ్లిపోయింది. అతనికి హాస్యగాడు, అతని బృందమంతా వణికిపోతుండడం ఆమె చూచి, రాజు చిరంజీవి ఎగురుగాక అని ఆమె చెప్తుంది. అయితే అప్పుడే అతడు చనిపోయి ఉండి ఉన్నాడని ఆమెకు తెలియదు. చిరకాలము జీవించుదురుగాకని చెప్తుంది. గోడ మీద చివరాతని గుర్చి మీరంతా భీతిల్లిపోతున్నారని నాకు తెలియను. పోపును, బిషప్పులను, కార్డినల్స్ ను, శాఖ సంబంధమైన డాక్టర్లను నేను చూశాను. వాళ్ళు ఏ ఒక్కరు ఇది చదవలేకపోయారు. అయితే రాజా, నీకొక విషయం చెప్తాను. దైవిక సంబంధమైన వాటిని ఎరిగిన ఒక వ్యక్తిని రాజ్యంలో ఉన్నాడు. ఓ సోదరుడా, గోడ మీద చివరాతో నేటి దినాన మనము చూస్తూ ఉన్నప్పుడు, అయితే అది ఎరిగిన ఒక మనుషుడు ఉన్నాడని నగరంలోని ప్రతి ఒక్క వైద్యుని కార్యాలయాన్ని నీవు సందర్శించవచ్చు. నీవు చనిపోతావు అని వాడు చెప్పి ఉండవచ్చు. అయితే ఒక మనుషుడు ఉన్నాడు. అథాళం యొక్క మురికి గోడలంతా నలుపుగా నీ పాపం వల్ల నీ ఆత్మను నీవు చేసుకుని ఉండవచ్చు. ఇంకా నిరీక్షణ లేని కారణాల ఆత్మహత్య చేసుకోవడానికి సంసిద్ధంగానే ఉండవచ్చు. అయితే ఒక మనుషుడు ఉన్నాడు. ఆయన పేరు యేసు. అతీతమైన దాన్ని ఆయన ఎరిగినాడు. మరి ఆయన మన రాజ్యమందు ఉన్నాడు. ఎందుచేతనగా మనము ఆయన రాజ్య పిల్లలము కాబట్టి ఒక మనుషుడు ఉన్నాడు. ఆయన అతీతమైన దైవ సంబంధమైన దాన్ని ఎరుగును అని ఆమె చెప్తుంది. ఎందుకనగా ఎన్నో సంవత్సరాల క్రితమే అతని యందు దేవుని ఆత్మ ఉండుట వారు ఎరిగి ఉన్నారు. అతను శ్రేష్టమైన ఆత్మని కలిగి ఉన్నాడు. కలల భావాలు అతను తెలియజేశాడు. దర్శనాలు చూశాడు. అందులో ప్రతి ఒక్కటి నిర్దిష్టంగా సరైనవే అని ఉన్నవి. అందుచేత ఇవేమీ ఆందోళన చెందకు. కొన్ని నిమిషాలు తనవి అతన్ని ఇక్కడికి రప్పిస్తాను. నీవు ఆయన్ని పిలిచే ఒకనొక దినముంటుంది. నీ ఇంటిలో ఆయన కొరకై ఒక స్థానాన్ని నీవు ఇవ్వకపోవచ్చు. టెలివిజన్లు చూస్తూ, పేకాటలు ఆడుతూ, బీరును సేవిస్తూ, ర్యాకెన్ రోల్ విందులకు హాజరవుతూ తీరికలేని స్థితిలో నీవున్నావు. అయితే ఒకనొక దినాన నీవు ఆయన్ని పిలవబోతున్నావు. అది వాస్తవమే. కనుక అలాగన దానియేలు తీసుకురాబడ్డాడు. నీతి ప్రబోధకుడు దైవజనుడు లోపలికి తీసుకురాబడ్డాడు. దాని గురించి వ్యతిరేక్తముగా మాట్లాడకుండా అలాంటి స్థలములో ఒక దైవజనుడు నివసింపగలిగిన అనుదానిని నేను ఊహించలేకపోతున్నాను. అయితే గమనించండి, అతి దాన్ని గురించి రాజుకు ఎలాంటి ఆసక్తి లేదు. వారు దానియేలు తీసుకుని వచ్చారు. అతను ఇలా అడుగుతున్నాడు,
Why can't your popes and doctors మీ interpret పోపులు for you? డాక్టర్లు ఏమి అర్థం చెప్పారు? They had nothing to interpret. వారు దాని గురించి ఏమి అర్థం చెప్పలేదు. So then what taking place? Daniel said, "Oh, Belteshazzar, ఓ బెల్తషాజరు, ఈ సంగతులన్నీ నీవు ఎరిగినవాడవే, అవి నీకు మరుగైనవి కాదు అని దానియేలు చెప్తున్నాడు. అమెరికా దేశంతో నేను ఇలా చెప్తున్నాను, ఈ క్షణాన్ని వారికి తెలియచేయాలని కోరుకుంటున్నాను. నా స్వరాన్ని వినాలని ఆశిస్తున్నాను. you're not ignorant to all ఈ సంగతులన్నీ మీరు ఎరిగిన వారు కాదు. as the nations before has seen." మన ముందున్న దేశాలు పాపము చేయగా We are మనము weighed చేసినవే వారు down చేసి and ఉండగా found wanting. త్రాసులో మనము తూచబడి తక్కువగా కల్పిస్తున్నాము. What happened to ఫ్రాన్స్ కి France? జరిగిందేంటి? జర్మనీకి సంభవించిన స్థితి ఏంటి? మధ్య పారాలతోనూ స్త్రీ వాంఛ స్థితులతోనూ కాలాన్ని ఆనందంగా గడిపిన దేశాలకు జరిగిన స్థితిగతులేంటి? It always comes out that way, and we're అది not ఎప్పుడు immune అలాగే జరుగుతుంది. from judgment. తీర్పు నుండి మనము తప్పించుకోలేము. God is దేవుడు న్యాయవంతుడు. మరలా అతను ఇలాగా చెప్తున్నాడు, తన యొక్క రాజ్యాన్ని ఎంత ఘనతగా రాజ్యంగా దేవుడు చేశాడో అది నీ యొక్క తండ్రి మరచిపోయాడు. నీవే కార్యాలను చేస్తున్నావో అలాంటి వాటిని అతడు చేశాడు. దేవుడు తన అడవి మృగముగా మార్చివేశాడు. ఇంకా ఇలా చెప్తున్నాడు అతడు, ఇవన్నీ నీవు ఎరిగిన వాడేంటి కూడా ఆయన పరిశుద్ధమైన పాత్రను తీసుకుని వాటిని హేళన చేస్తున్నావు. అతడు చెప్పినది గమనించండి. the writing has been set గోడ on మీద the wall, వ్రాత నిలిచే ఉన్నది. and this ఈ సమయంలోనే నీ రాజ్యము లెక్కించబడి ఉన్నది. in other words, ఇంకో రీతిగా, here, fella, అమ్మాయి your ఇలా days చూడు, are నీ numbered. దినాలు లెక్కించబడి ఉన్నవి. నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయబడి మరొక రాజ్యానికి అది అప్పగించబడుతున్నది. A brutal ఎంత చెడ్డవారు అంత చెడ్డవారై ఉండి మృగతుల్యులై దేవుడు లేని దేశానికి అప్పజబడుతుంది. God makes పాపానికి పాపమునే పోరాటము కలుగు చేస్తాడు దేవుడు. ఇలాగూ ఈనాడు కూడా అలాగే నేను ఆశ్చర్యపోతున్నాను. right at that same నేను time, ప్రథమంగా చెప్పిన రీతిగా అదే సమయంలో అతని యొక్క నిలవబడి గోడ మీద వ్రాతను గమనిస్తూ ఉండగా little did he know that right under the gate, ద్వారాల వద్ద right కాపలాదారులు where the guards had been అప్పుడే killed, చంపబడ్డారని కొద్దిగా అతనికి ఎరుకైనది. ఇంకా soldiers వీధుల్లోని సైనికులు in the street, రాజభవనాన్ని కాపలా కాస్తున్న రక్షక భటులు చంపబడ్డారు. they were వారంతా on the మెట్లపైనే ఉన్నారు. and those తమ women చంటి బిడ్డలను వదిలి వచ్చిన వారు అక్కడే నిలబడి ఉన్నారు. భర్తలు విడిచి విడి వచ్చిన వారు అక్కడే ఉన్నారు. ఆయన విడిచి వచ్చిన భర్తలు అంతా త్రాగి మత్తులై ఉన్నారు. జరిగిపోతున్న ఒక రకమైన ఆధునిక నాట్యాన్ని తిలకిస్తూ ఆలకిస్తున్న వారు అక్కడే ఉన్నారు. and the soldiers was on సైనికులు the steps. మెట్లపై ఉన్నారు. మరికొన్ని క్షణాల్లో రాజు నరికివేయబడబోతున్నారు. All that drunken bunch of ఆ men త్రాగుబోతుల would be గుంపంతా cut కూడా down. ఈ దేవులకు దయ్యం పట్టిన దేశము ద్వారా నరికివేయబడబోతున్నారు. స్త్రీలు, యవనస్తులైన బాలికలు వివస్త్రలై వీధిలో శీలం చెరవబడతారు. తరువాత వారి మరిమల్ల పట్టుకుని గోడకేసి వారి తలను బాధించిన త్రాగుబోతులైన సైనికులు వారితో శరీర వాంఛను తీర్చుకొని బహిరంగంగా వారిని ముక్క చెక్కలుగా చేశారు. అది ముఖ ద్వారం దగ్గర జరుగుతున్నది. ఎందుకనగా వారు త్రాసులో తూయబడి మరి తూరికకు తక్కువగా కనబడి ఉన్నారు. And I నేడు wonder today, మన ఆధునిక అవలంబనలను చూచి నేను ఆశ్చర్యపోతున్నాను. హస్తద కుడాలను చూచి అవహేళన చేస్తూ అపహాస్యము చేయచునుట, జీవంగా దేవుని సంఘాన్ని చూచి నవ్వుతూ హేళన చేయచునుట. and going on బైబిల్ ఇలా చెప్పినట్లుగానే వారు ఉంటున్నారు. మూర్ఖులు, గర్వాంధులు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. I wonder ఈనాడు మనం ఎంతో భద్రత కలిగి ఉన్నామని తలంచుటకు నేను ఆశ్చర్యపోతున్నాను. and all of a sudden we find out that అనుకున్న రీతిగా Russia is 5 years శాస్త్రములో ahead. మనకంటే 5 సంవత్సరాలు రష్యా ముందడుగులో ఉన్నది. We've been to too many parties. ఎన్నెన్నో విందులకు మనం హాజరవుతున్నాము. We've weighed too much in sin. పాపములో పట్టుకుపోయాము. సంఘం గాఢతలో మునిగి ఉన్నది. ఇక ప్రార్థన కొడుకలంటే దానికి అవసరం లేదు. They're బాధ్యతారహితంగా వారు ఉంటున్నారు. They too put a సజీవుడకు దేవుని against the real నిజమైన spirit సత్యమైన of the living ఆత్మకు God. వ్యతిరేక్తముగా గలమెత్తి ఉన్నారు వారు. వాటిని వారు కలిగి ఉంటారు. ఎంతగానో ముస్తాబై అంతగా సంఘ శాఖగా సమ్మిళితమైపోయారు. ప్రార్థనా కూడాలకు వెళ్లే సమయం లేదు వారికి. టెలివిజన్ల ముందు, చిత్ర ప్రదర్శనల ముందు వారే కూడుకుంటారు. పనిలేక తిరుగుతూ ఉంటారు. త్రాగుబోతుల విందులలో తత్సంబంధ కార్యాల్లో ప్రత్యక్షమవుతూ ఉంటారు వీరు. అవును, అది వాస్తవమే. పాతకాలము పోకడగాది కనిపించవచ్చు. అయితే నేడు దేశం
ఊవేలనేది దీనికే రబ్బరు తొడుగులు తగిలించుకొని స్వార్థను ఎంతగానో అవహేళన చేస్తున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా వట్టి చేతులతోనే దాన్ని పెట్టవలసి ఉంటుంది. Truly, నిజమే. 1 లేక 2 వారాల క్రితము తన యొక్క వర్తమానంలో బెల్లిగ్రహం ఇలా చెప్తున్నాడు. said this ఏ సమయంలోనే రష్యా కోరితే రష్యాకు ఈ దేశం ఒక ఉపగ్రహంగా కగలదు అని అన్నాడు. where we at? మనం ఎక్కడ ఉన్నాం ఈ దినాల్లో? మీరు ఎల్విస్ ప్రెస్లీ యొక్క సుశీలిను మేము ప్రేమిస్తున్నాం అను రికార్డు కొని మందిరానికి రాకుండా ఇంటి వద్ద ఉండవచ్చు. మీరు త్రాసులో తోయబడితే తక్కువగా కాల్పించుతున్నారు. మనకేమి సంభవించినది? అదిగో అక్కడ గోడ మీద చివరాత. The Russians put up a Sputnik. that we- భూమికి 500 మైళ్ళ దూరాన ఆవల మనము అదుపు చేయలేని స్పుట్నిక్ రష్యా వారు ఏర్పాటు చేశారు. and could put మరి ఇంకో 30 నిమిషాల్లో అలాంటి అరడజన వారు అక్కడ పెట్టగలరు. వంగిపోండి, లేకపోతే కొన్ని నిమిషాల్లో బోర్డుగా చేస్తాం అని చెప్పగలరు. they can do it. అది వారు చేయగలరు. There isn't nothing. కానీ మనము ఆపు చేయడానికి ఏది లేదు. It's in their hands. రక్తరహితమై హృదయము లేని నిర్ధేయులైన కమ్యూనిస్టుల హస్తాల్లో అది ఉండిపోయినది. పాపాన్ని తేలిక చేయుటకు దేవుడు దాన్ని వినియోగించును. నిశ్చయంగా అదే అవుతుంది. మీరు బైబిల్ చదివినట్లయితే ప్రకటన గ్రంథ ప్రకారంగా రష్యా అది చేయవలసి ఉంటుంది. సరే, ప్రవచించు బోధకులారా, దాని గురించి మీరు వ్యతిరేకించవచ్చు. అయితే అది అయిపోయే వరకు అలాగే ఆగండి. Russia is put here for that ప్రత్యేకించి very purpose. అదే పని కొరకు రష్యా ఇక్కడ పెట్టబడినది. బైబిల్ అలా చెప్తుంది సుమా. Now, ఇప్పుడు అది స్పుట్నిక్ తో ఇక్కడ ఉన్నది. గత దినాన ఒకదాన్ని పేల్చి ప్రయత్నించాం. వారు ఎలాగో చేశారో మనం అలాగే చేద్దామని తలంచి ఉంటిమి. భూమికి 3 అడుగుల పైకి లేచి పతనమైపోయింది. విపరీతమైన ర్యాక్ అండ్ రోల్ మరియు పాపం విస్తరించిపోయినది. రాసులో తోయబడి ఉన్నాము, తక్కువగా కనబడుతున్నాం. దేవా, కృప చూపండి. మనం ఏమి చేయబోతున్నాము? ఒకవేళ వారు క్షపణలతో స్ఫుట్నికులను వారు పంపించినట్లయితే ఏమి జరుగుతుంది? లొంగిపోండి, లేదా 5 నిమిషాల్లో బూడిద కుప్పగా తయారవుతారని చెప్తే, ఒకవేళ ప్రాణ రక్షణ కోసం మన ప్రభుత్వం లొంగిపోతుందేమో. వారు చేయగలిగింది అది ఒక్కటి మాత్రమే. then what would happen? అలాంటప్పుడు Some of you, కొందరు అమెరికన్లకు ఏమి జరుగుతుంది? all of us in here, ఇక్కడున్న మనందరికి, ఇక్కడున్న వారు మాత్రమే కాదు, జాతి అంతటికి అది అని నా భావన. ఓ విధమైన గులాబీ మొగ్గల్లా మీ చిన్న పెదవులకు రంగులు అద్దుకొని పరుగులు తీస్తున్న అమ్మాయిలు, నాజూకైన ఓ యువతలు సువార్త పయనిస్తున్న బోధకుని చూచి ఓ మారుమూల కూర్చొని నవ్వుతారు. మీరు యవన ప్రాయంలో అడుగు పెడుతున్న మీరు స్వాధీనపరచుకోగల విజ్ఞత కంటే తప్పించుకోగల మార్గం మరెక్కువ గలదని మీరు తలస్తారు. ఓ బిడ్డలే కదా తండ్రి, నీ విషయం రాత్రి కూడా అమ్మతో కలిసి టెలివిజన్ తిలకిస్తున్నావు. మరి మీ కుర్రవాడు అసహ్యమైన ఆటతో నిమగ్నై ఉన్నాడు. sisters down at ఇక మీ కుమార్తె క్యాంటీన్ లో ఒక చోట ర్యాక్ అండ్ రోల్ చేస్తూ ఉన్నది. and you're watching the television. నీవైతే టెలివిజన్ తిలకిస్తున్నావు, సువార్తను అపహాస్యం చేస్తున్నావు. Let's go to సంఘ సభ్యుడా, నీకేం జరుగుతున్నది? నీ యొక్క ప్రతిఫలం ఏమై ఉంటున్నది? నగరంలోని పెద్ద సంఘములోనో లేక ప్రతి పుస్తకంలోనో నీ పేరు ఉండి ఉండవచ్చు. అయితే ప్రభు అయిన యేసు రక్తం యొక్క భద్రత కిందకు నీవు రాలేనట్లయితే నశించి పోయేవారితో నీవు నశించిపోతావు. There's no hope for you. నిరీక్షణ ఇక లేదు. What's going to happen? ఏమి జరగనే ఉన్నది? There's a అక్కడ Sputnik up స్పుట్నిక్ there. ఉన్నది. ఏమి జరుగుతుంది? ఒకవేళ దేశం లోబడిపోవచ్చును. That's the only decent ప్రభుత్వం చేయదగిన మంచి పని అదే. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఓడల నిండుగా సైనికులతో తెప్పలు కుప్పలుగా వస్తారు. wave after wave. విమానాలు planes. అలల వలె దేశాన్ని ఆక్రమింపేస్తవి. The women would be స్త్రీలు వీధులలో చెరపడతారు. ఏం చేస్తావు? ఇది వారికి సంబంధించినది. నీ ఇంటిలో నుండి నిన్ను తన్నివేసి దానిని స్వాధీనపరుచుకుంటారు. యవనస్తులని ఆడపిల్లారా మీరు, యవనస్తులని మీరు, ఆ సమయం ఉండగానే మీకందరికి ఏమి జరుగుతుంటుంది? పాపము రుణాన్ని చెల్లించనై ఉన్నది. అది ఏ దేశమైనా, అది ఏ వ్యక్తికైనా జరిగి తీరుతున్నది. వ్యక్తి కానివ్వండి లేక దేశము కానివ్వండి, అది రుణాన్ని చెల్లించవలసి ఉంటుంది. and a bunch of మృగముల వంటి గుంపు, దేవుడు లేనివారు, వెస్కీలు సేవిస్తున్న కమ్యూనిస్టు సైనికులు మీ బాల్యలను, మీ యవన ఆడపిల్లలను పట్టుకొని చెరిపివేస్తారు. ఇవలాగే నివెనపోయి చూస్తావు. దాని గురించి నీవు మరి ఏమీ చేయలేవు. what caused
నీవి టెలివిజన్ కార్యక్రమాలను అలాంటి చెత్తను చూచి రాక్ అండ్ రోల్ మొదలగు పాపాలను నీవు విన్నావు కాబట్టి ఇంకా అలవాటు ప్రకారంగా బోధించి అలవాటు బోధకుడు అసాధారణమైన దానికి అర్థం చెక్కలేకపోయాడు కాబట్టి గోడ మీద చెగలాత అవును రాసులో తోయబడి ఉన్నాము, తక్కువగా కనబడుతున్నాం. అదెప్పుడు జరుగుతుంది? కాలవేళ అరుణోదయ కాంతి కలగక ముందు ఎవరు దాన్ని అప్పు చేయగలరు? ప్రయత్నించు, అది జరుగునని బైబిల్ చెప్తుంది. నేను ఇది చెప్తాను, జీవం గల దేవుని సంఘాలని ఎన్నడూ ముట్టుకోలేదు. ఆ సమయానికి మనం వెళ్లిపోతాం. అందుచేత స్నేహితుడా ఆలకించు. ఆ ఘడియలో ఎంతో ఆసన్నమగుతుంటే గోడ మీద చేవరాత్ర మనం చూస్తున్నాము. అది జరగకుండా మరేది ఆపు చేయలేదు. అమెరికాకు బోధించబడుతున్నది దైవ సంబంధమైన అతీతమైన జరిగిపోయినది. మరింకా దాని శిఖరాన్ని దాటిపోతున్నారు. ఏదో ఒక దేశానికి వెళ్లి ఉద్యోగ సభలు ఏర్పాటు చేయి, వారానికి 40 మందిని సంపాదించు, ఆ తర్వాత 6 వారాల్లో మరలా వెళ్ళు. అక్కడ నలుగురు కూడా ఉండరు. ఆ పాత చెరువు అడుగు వరకు ఎండిపోయి ఉంటుంది. దేవుడు అనేకులు ఏర్పాటు చేసుకున్నాడు. ఆఖరి వ్యక్తి లోపల ప్రవేశించిన వెంటనే తలుపు వేయబడుతుంది. అయిపోయింది. కృప సమాప్తమైన పిదప ఇక మిగిలేది ఏమీ లేదు కానీ తీర్పే. మనం ఇక్కడ రహదారి చివరన ఉన్నాము. దైవ సంబంధమైన అతీతమైనది ముగించబడి ఉన్నది. అది హేళన చేయబడింది, ఎగతాళి చేయబడి ఉన్నది. దేవుడు తన సొంత బలముతోనూ తన సొంత ప్రియకుమారులోనూ వచ్చి ఉండేను. ఆయన సంఘము ద్వారా పరిచయం కొరకై వారైతే దాన్ని ఆత్మీయ వాదమనో దయ్యమనో పిలిచారు. ఇక మిగిలిన తీర్పుగాక మరి ఏమై ఉంటుంది? ఇదిగో గోడ మీద చివరాత ఇక్కడ. అది అంత చెరువుగా ఉన్నట్లయితే శ్రమ సంభవించక మునుపు సంఘం ఎత్తబడవలసిందని ప్రతి బోధకునికి తెలుసు. అది అలాగైనట్లయితే ప్రాతకాల వేలకు ముందుగానే జరగవచ్చును. మరి రాకడ విషయం ఏంటి? దానికంటే ఇది సమీపంగా ఉంటుంది. ఓ ప్రభు నామము స్తుతించబడును కాక. ప్రభు యొక్క రాకడ సమీపముగా ఉంటున్నది. రాత వ్రాయబడి ఉన్నది. బైబిల్ గ్రంథమందు వ్రాయబడినది. దాన్ని చూచుడికే మనం సజీవులుగా ఉన్నాము. నా స్వరము యొక్క ఆలాపన బట్టి ఈ ఘడియలోని యేసుక్రీస్తును స్వీకరించవా? మీరు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిస్తం పొందుడి అని పేతురు చెప్పి ఉన్నాడు. పాప క్షమాపణ నిమిత్తమై అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ చెందుతుంది. ఆకాశము కింద మనుష్యుల్లో ఏవైనా ఏ నామమున రక్షణ పొందలేము. మీరు క్రీస్తు వారైతే తప్ప. మీరు మెథడిస్టు, బాప్టిస్టు, పెంటికాస్టు, నాజరేను, కేథలికు కావచ్చు. నీవు క్రీస్తు వాడవుగా అగునంత వరకు నీవు నశించిన వారే అవుతావు. క్రీస్తు నీలోనికి వస్తాడు. పరిశుద్ధాత్మ వల్ల అది నీకు నూతన జన్మ అవుతుంది. ఈ రాత్రిలో మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆయన్ను చర్చికో. తల వంచండి. ఈ గొప్ప విషయం జరగబోతుందని ఎక్కడున్న వాళ్ళలో ఎంతమందికి తెలుసునో నేను ఆశ్చర్యపోతున్నాను. ఈ రాత్రి నీ భార్యతో కలిసి నీ పడకకు నీవు వెళ్ళవచ్చు. ఉదయాన్నే ఆమె వెళ్లిపోయి ఉండును. తల్లిదండ్రులైన మీరు మీ చిన్న బిడ్డలు ఈ రాత్రులు నిద్రించబోయే ముందుగా ముద్దు పెట్టుకుంటారు. రేపు తెల్లవారుగానే ఆ పడక ఖాళీ అయ్యుండునేమో. ఏమి జరిగిందా శ్రీమతి జోన్స్ గాని నీవు వీధి వెంట పరిగెడతావు. ఆమె వెళ్లిపోయి ఉంటుంది. అక్కడ సమీపంగా ఉన్నది. బైబుల్ దాన్ని బహు విశదంగా తెలియపరుస్తున్నది. కనుక ఈ కూడికల్లో నీకు తరుణమేయబడి ఉండగానే జ్ఞానము గల పురుషుడిగా, జ్ఞానవంతులైన ఒక స్త్రీగా నీ హృదయంలో వినబడుతున్న ఆ పిలుపుకు నీవెందుకు ఆయత్తపడకూడదు? నిత్య జీవముతో నన్ను నింపు దేవా, ప్రభువా అని చెప్పు. ఎక్కడనగా నీ ఆత్మ ఇంకా జ్ఞానతత్వంతో ఉండినట్లయితే నీవు భూ సంబంధమైన బంధి అయి ఉంటున్నావు. అయితే పరలోకం నుండి వచ్చి దేవుని యొక్క ఆత్మ నీ హృదయములేక వచ్చి నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించును. శ్రమ సంభవించినప్పుడు పరిశుద్ధాత్మ సృష్టికర్త దగ్గరకు తిరిగి వెళ్ళును. నీవు ఆత్మతో వెళ్తావు. నీవెంత భక్తిగా ఉన్నప్పటికీ నిన్ను తీసుకుని వెళ్ళటకు ఒకరు నీలో లేనిది
నీవు వెళ్ళలేవు. ఈ రాత్రి వేళలో తాళ వంచిన మీలో ఈ వర్తమాన వెనికిడిలో ఎంతమంది క్రీస్తు కొరకు మీ చేతులు పైకెత్తి ఇలా చెప్పగలరు? దేవా, నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపండి. నీ వచ్చినట్లయితే నేను నీతో వెళ్ళగొరుచున్నాను. మీ చేతులు తీస్తారా? God bless you just all. దేవుడి మిమ్మల్ని దీవించునేగాక. సంఘమంతటిలో కూడా Literally 200 కంటే పైబడి చేతులెత్తి ఉన్నారు. పాపైన స్నేహితుడా, నీవింతవరకు క్రీస్తును అంగీకరించకపోతే ఇప్పుడే నీ చేయి పైకెత్తి ప్రభువైన యేసు నా ఎడల కనికరము చూపండి అని చెప్పగలవా? అమ్మా, దేవుడు నిన్ను దీవించును. ఇక్కడ ఉన్న నిన్ను, ఆ వెనకాల నిన్ను దేవుడు దీవించును. someone else. ఇంకెవరైనా, ప్రభువా కేవలం నన్ను జ్ఞప్తించుకోనండి, ఇక్కడ ఉన్న మిమ్ము దేవుడు దీవించును. ప్రభు మీకు తోడయుండును. నన్ను జ్ఞాపకము చేసుకునండి. ఇప్పుడే నా నేత్రాలు తిరుగుబడి ఉన్నవి. I realize ఎంతో కాలంగా నేను నామకార్థ క్రైస్తవునిగానే ఉండిపోయాను. but I'm తిరిగి జన్మించడనేది ఏమిటో నేను ఎరుగక ఉన్నాను. అశుద్ధాత్మ నేనెన్నడూ పొందలేదు. therefore except the man be born again he will కాబట్టి no wise. ఒకడు తిరిగి జన్మించినట్లయితే రాజ్యములో అతను ప్రవేశించలేడు, లేక చివరకు రాజ్యమును చూడలేడు. ఓ పరిశుద్ధాత్మ, నా ఎడల కనికరము చూపని నీ చేయి పైకెత్తి చెప్పగలవా? సంఘము కొరకై నీ వచ్చినప్పుడు నన్ను స్వీకరించండి. అమ్మా, దేవుని నిన్ను దీవించును. ఓ దేవా, నన్ను గుర్తుంచుకోనని ఇంకెవరైనా చెప్పగలరా? అయా, దేవుని నిన్ను దీవించును. అమ్మా, దేవుడు మేము దీవించును. ప్రభువా, నన్ను గుర్తుంచుకోనండి. ఇక్కడ ఎవరుడా? దేవుని నిన్ను దీవించును. God bless you over there, ladies. అక్కడున్న ఆమె దేవుని నిన్ను దీవించును. వెనకాలన్న యవన స్త్రీ గోడ మీద చేవిరాత నేను చూచుచుండగా, ఓ దేవా, నా ఎల్ల కనికరము చూపము. బైబిల్ గ్రంథములో నుండి ఈ రాత్రి ఏమి చెప్పబడి ఉన్నదో దాన్ని చూడటానికి నేను తగిన జ్ఞానముతో ఉన్నాను అని చెప్పము. ఇదనగా ఇది చరిత్ర యొక్క పునరావృత్తము. ఇది మనము అంతములో ఉన్నాం. సహాయం చేయడం మరొక్కటి లేనే లేదు. లోకాన్ని వినాశనం చేసే వస్తువేదనగా పాపి అయిన మానవుని హస్తాలే. ఇక కొన్ని విషయాలు మాత్రమే ఉన్నవి. క్రీస్తును వద్దకవచ్చు అభిషేకించబడిన ఆఖరి వ్యక్తివి నీవు అయి ఉండవచ్చు. ఆ ఆఖరి వ్యక్తి వచ్చిన వెంటనే తీర్పు ప్రారంభమవుతుంది. Lacking one thing yet. ఇంకా ఒకటి కొదువైంది. That might అది నీవే కావచ్చు. will you మేము కనిపెడుతుండగా నీవు ఆయన స్వీకరించగలవా? some 20, 30 చేతులు పైకెత్తబడినవి. now we have no place here to make an altar call. వేదిక పిలుపునకు ఇచ్చుటకు, ప్రజలను ముందుకు పిలుచుటకు ఇక్కడ స్థలము లేదు. ఎలాంటి స్థలము లేదు. అయితే నిశ్చయంగా ఇది మిమ్మల్ని అడగబోతున్నాను. Oh, be sincere and listen to the Oh. voice of warning. విధేయతతో హెచ్చరిక స్వరాన్ని ఆలకించండి. మీరెక్కడ కూర్చొని ఉన్నారో అక్కడే నిష్కపటంగా క్రీస్తును అడగండి. Lord, be merciful. ప్రభువా, పాపిన నాయన కనికరము చూపండి. కనికరమగు తెరను నే దాటిపోక ముందే నన్ను స్వీకరించుము. Before I నేను పాపము చేసి day of grace, కృపాదినము నాకు దూరము కాకముందే ప్రభువా నా ఎల్ల కనికరము చూపండి. now pray like that. while నేను I ప్రార్థిస్తుండగా మీరును అలాగ ప్రార్థన చేయండి. pray. Blessed Lord, శుభప్రదులకు ప్రభువా, terrible ఈ రాత్రి వేళ భయంకరమైన స్థితిలో మేము నిలబడి ఉన్నాము. as we read your మేము నీ word, వాక్యమును చదువుతుండగా any hour, ఏ ఘడియలో అయినా radios, రేడియో ఇది ప్రచురణ చేయని ఎరిగి ఉన్నాం. ఎన్ని రోజులు మేళము, నా దేవా, నీకు చేరువగాను పాట పాడబోతున్నది. but it's too late then. ఇక ఆలస్యమైపోయినది. న్యాయ తీర్పు ఎదుర్కొనవలసి ఉన్నది. Missiles are క్షపణలు మా వైపు గురిపెట్టబడి ఉన్నవి. destruction by miles after miles, by tons after tons of earth's sweet. తుడిచివేయు టన్నుల అనుశక్తి ప్రపంచాన్ని తుడిచిపెట్టును. మాయల్లో కొలది నాశనము సంభవించును. And it's in the hand. పాపైన మానవుని హస్తాల్లోనే అది ఉన్నది. And the Bible అది ఆ విధంగానే జరుగునని బైబిల్ తెలియజేస్తుంది. and we see the గోడ మీద చేవరాతను మనము చూస్తూ ఉన్నాము. ఓ ప్రభు అయిన దేవా, ఇలాంటి వర్తమానమును ప్రజలకు అందించుటకై ప్రయత్నించుటకు నేను అసమర్థుడను. అలాంటి అంశమును అందించ ప్రయత్నించుట కొరకై నేనెంతటి అల్పుడనో నేను ఇక్కడ నిలబడి ఎరిగి ఉన్నాను. But will you forgive me for నా వంతు నేను నిర్వర్తింప చేయలేనందుకు నన్ను క్షమించండి మీరు. but somehow from my heart I మరి నీవేలాగూ చేయగలుగుతావో message. ఆ విధముగానే వర్తమానమును వారి హృదయాల్లో ముంచివేయమని నేను అడుగుతున్నాను. For I do ఘడియ సమీపించడం నేను చూచుచుండగా అలా చేయండి. దేవా, కనికరించండి. ప్రతి ఒక్కరిని రక్షించండి. పరిశుద్ధాత్మతో వారిని నింపండి. వారు మీ బిడ్డలై మీ యొక్క మంచితనములో దైవికముగా చుట్టబడుదురు కాక. ప్రభువైన యేసు నుండి భద్రతను వారు పొందుదురు కాక. for our nation. మా దేశానికి భద్రత లేదు. We thought బబులోను వారు ఎలాగ తలంచి ఉన్నారో to
మేము అలా కలిగి ఉన్నామని అనుకుంటున్నాము. ఎప్పుడు కూడా దుష్టరాజ్యం పనిచేస్తూనే ఉంటున్నది. దుష్టరాజ్యం పనిచేయుచున్నది. మా ముందే వారున్నారని తెలుసుకున్నంత వరకు అది పనిచేస్తుంది. వారి కనికరం మీదే మేము ఆధారపడి ఉన్నాము. ప్రభువా, సంఘముని కనికరం యొద్ద వేచి ఉన్నది. అయితే నాశనమగును, నీవైతే నీ సంఘాన్ని స్వీకరిస్తావు. ఈ రాత్రిని భద్రతతో మమ్మను స్వీకరించండి. యేసు నిమిత్తం మమ్ము దీవించండి. ఆయన నామమునే మేము ప్రార్థిస్తున్నాము. ఆమేన్. Just softly a minute. Be reverent. Softly and tenderly, Jesus is calling, calling for you and for. While we're singing now, take inventory. On the portal he's waiting and watching, watching for you and for me. Come home. Where? Come up. Come up higher, ye who are weary, come home. Earnestly, tenderly, Jesus is calling. Oh, sinner, come home. Oh, wouldn't it be a wonderful time? అది ఇప్పుడే జరిగినట్లయితే ఆశ్చర్యకరమైన కాలముగా ఉండదా? Oh, it's all right. ఓ సరే, ఏ సమయమైనా ఆయన సంసిద్ధమే. ఆయన ఎరుగుటకు నాకెంతో ఆనందంగా ఉన్నది. ఇక్కడ రాలిపోయి బలహీనమైన ఈ వృద్ధదేహము కనురెప్ప బాట్లో మార్పు చెందనై ఉన్నది. అందుకై నేనెంతో ఆనందిస్తున్నాను. సదాకాలము జీవించిన కొరకై నూతన యవనుడిగా నేను మార్పు చెందనై ఉన్నాను. వృద్ధులు నిరంతరం అక్కడ యవనస్తులుగా ఉంటారు. క్షణ కాలములో మార్పు చెందెదరు. అమర్త్యులై ఆయన పోలికలో నిలబడెదరు. The stars and the sun that I. నక్షత్రాదుల తేజస్సును మించిపోవద్దు. What an opportunity. ఎంతటి గొప్ప తరుణమది. ఆయన నిరాకరించవద్దు. Oh, how you want him to say, బాగా well చేసావు done. అని ఆయనతో నీతో చెప్పగలుగుతున్నావా? Don't turn నీ your హృదయంలో ఉండి Savior away ఆ from ప్రియరక్షకుని God. నిరాకరించవద్దు. ఆయన నిరాకరించకు. ఏగును కాక హృదయపూర్తిగా మీలో ఎంతమంది ఆయన ప్రేమిస్తున్నారు? ఆయన వచ్చేట్లయితే ఎందరూ సంసిద్ధంగా ఉన్నారు? ఓ, అదెంత ధన్యకరమైన విషయం. Don't you feel అంతరంగమందు just like తేలిగ్గా you're ఉన్నట్లుగా showered మీరు ఇప్పుడు out? భావించట్లేదా? The gospel, we are washed by the water of the వాక్యమనే word. నీటి ద్వారా మనము కడగబడి ఉన్నాము. మీ ప్రక్కనున్న వ్యక్తిని సమీపించి కరస్పర్శ చేస్తూ దేవుని నిన్ను దీవించును, నాకెంతో ఆనందంగా ఉన్నది అని చెప్పు. కూడా దేవుని నిన్ను దీవించును. సహోదరి సహోదరుడా, దేవుని నిన్ను దీవించును. We're a wayfaring man in the road. గంభీరమైన పురాతన రాజబాడు నడుచుచు నేను వెళ్ళు ప్రతి చోటను చెప్పుచు నేను ఎరిగిన మరి దేనికంటేను ప్రభువా ఆ పాతకాలపు క్రైస్తవునిగానే ఉంటాను. Now while we're just in this పవిత్రమైన క్షణానికి మనం ఇప్పుడు చున్నాము. ప్రార్థనా వరుస పిలుచుటకు చాలా ఆలస్యమైందనుకుంటాను. ఇంత గొప్ప సంఖ్య క్రీస్తు దగ్గరికి వచ్చుటకై పరిశుద్ధాత్మ ఎంతో ఆనందిస్తున్నారని నేను నమ్ముతున్నాను. చాలా త్వరగా సంఘాన్ని కనుగొనండి. be baptized and go into బాప్తిసం that తీసుకుని good ఆత్మపూర్ణమైన సంఘంలోనికి వెళ్ళండి. మీరు ఎంతకాలం జీవిస్తారో అంతకాలం అతడే ఉండండి. క్రీస్తు తాను చేస్తాడని ఏ కార్యాలను గురించి వాగ్దానం చేశాడు? నేను చేయు క్రియలను మీరును చేయుదురు అని చెప్పాడు. అలాగైతే ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నది. Then I know, friends, స్నేహితులారా, ఎలాంటి సందేహం లేకుండా
అది నేను ఎరిగి ఉన్నాను. యేసు ఇక్కడ ఉన్నాడని. ఇక్కడ ఒక మనుషుడు ఉన్నాడు. గలిలయలో నడిచిన ఆ మనిషి అయిన, ఆయన రక్తము ద్వారా విమోచన అనుగ్రహించిన ఆ మనిషి ఆయన, ఆయన దెబ్బల ద్వారా నీకు స్వస్థత అనుగ్రహించాడు. ఆయన చేసిన ప్రతి కార్యాన్ని చేయుటకు, అవి నిర్వర్తించుటకు ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయనే ఒకే ప్రభు అంటున్నాడు. Now let us pray just a moment quietly. నిశ్శబ్దంగా ఓ క్షణం ప్రార్థన చేసుకుందాము. అశుద్ధాత్మ యొక్క మనస్సును నేను తెలుసుకుంటూ ప్రయత్నిస్తుండగా మీరు ప్రార్థనలో ఉండండి. ఆ మనోహరమైన సంగీతమును ఈ రాత్రిలో యాత్రలో ఉన్న ప్రజలు ప్రేమగా వినటానికి ఎలాగుండునో, ఈ రాత్రి నీవు కూర్చున్న స్థలములో బహుశా కూర్చున్న ప్రజలు స్వార్థను విని గతించిపోయారు. అక్కడే నీవు ఇప్పుడు బాధతో ఉన్నావు. నీవు కూర్చున్న స్థలములో కూర్చుంటానికి వారెంతో ఇష్టపడిరి. ఇప్పటికెంతో దూరం గతించినది. భూమి ఆకాశాలను నీవే నిర్మాణము చేస్తుతివి. శుభప్రదులకు యేసుని ఈ భూమిపైకి నీవే పంపితివి. ఆత్మ ఆయన యందు సంపూర్ణంగా వసించెను. ఆయన పెదవుల ద్వారా నీవే పలికితివి. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ద్రాక్షవల్లి తనకు తానుగా కాయలు కాయదు, తీగలే ఫలాలు ఫలించును. నిన్ను నీవుగా మా మధ్య ప్రత్యక్షపరచుకోమని ప్రార్థిస్తున్నాను. ప్రకటింపబడిన వర్తమానము నీ యొద్ద ఉండి వచ్చినదని ప్రజలు తెలుసుకుందురు కాక, మేము సంసిద్ధమవుడి కొరకై నీవు తద్వారా హెచ్చరిక ఇచ్చున్నారు. ఆఖరి దినాలు సమీపంగానే ఉన్నవి. ప్రభువా, వ్యాధిగ్రస్తులు కూర్చొని ఉండవచ్చు. వారు స్వస్థతనున్నట్లుగా వారిని ధైర్యపరచండి. దేవుని మహిమ కొరకై మేమిది అడుగుతున్నాం. జీవోగల దేవుని సంఘముగా మమ్ము మేము మీకు అప్పజెప్పుకుంటున్నాం. ఇక్కడ ప్రతి హస్తము పైకెత్తబాటు నేను చూస్తున్నాను. ఒక ప్రత్యేకమైన దాన్ని చేయమని ప్రభువా ఈ రాత్రి నేను అడుగుతున్నాను. ఈ ప్రజలు తాము తాము లోబర్చుకున్నట్లుగా పరిశుద్ధాత్మ వారి ద్వారా ఇంకా కార్యము చేసి అలాంటి విశ్వాసాన్ని పొందుకోగలిగినట్లుగా చేయండి. తద్వారా నన్ను నేనుగా నీకు లోబర్చుకుని నీ వరాల ద్వారా నీవు కార్యనిర్వహణ చేసి మా మధ్య ఉన్నావని రుజువుపరచుకునండి. కొత్త వారు కొంతమంది మా మధ్య ఉండవచ్చు. యేసు నామమున అడుగుచున్నాము, ఆమేన్. ఆయన ఇప్పుడు కూడా తీర్పుకు ముందుగా కనికరమనే చూయిస్తాడు. అక్కడే ఉండి సేవకులు ప్రార్థించాలని అడుగుతున్నాను. ప్రార్థించుకుందాము. సరే, ప్రత్యేకించి నేను బోధించి ఉంటేనే ఇక్కడ ముందున్నవారు కానివ్వండి, మరి ఎక్కడ ఉన్నవారు కానివ్వండి, నేను ఇది మిమ్మల్ని అడగబోతున్నాను, మీతో చెప్పబోతున్నాను. ఆయన మన ప్రధాన యాజకుడై ఉండి మన బలహీనతలు ఎరిగిన వాడై ఉండేనని బైబిల్ తెలియజేస్తుంది. నిన్న ఒకటే రీతిగా ఉన్న ప్రధాన యాజకుడు ఆయన అలాగున్నట్లయితే ఆయన నేడు కూడా అలాగే ఉన్నాడు. నిన్న చేసిన ఆ కార్యాలనే ఆయన ఏకరీతిగా ఉన్నట్లయితే నేడు చేస్తాడు. అవునా? ఆయన అలా ఎరుకైన వారైతే మీ బలహీనతలు భావాల చేత మీరు ఆయన్ని ముట్టవచ్చును. తిరిగి ఆయన్ను మాట్లాడియండి. జనసమూహము చుట్టూ ఉండగా ఆయన అలా నిలబడి ఉన్నప్పుడు ఆలోచించండి. ఒకనాడు సీమోను అనబడు పేతురు ఆయన దగ్గర వచ్చాడు. ఆయన ఇలా అన్నారు, నీ పేరు సీమోను, నీవు యోనా కుమారుడు అని చెప్పాడు. అయితే ఇక నుండి నీవు పేతురు అనబడదువు. ఏమైనా అపోస్తలుడయ్యాడు. ఫిలిప్పు నతానేలు కనుగొని అతడు అతనికి రాగా, ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని ఆయన చెప్పాడు. ఇంకో విధంగా అతడు ఒక క్రైస్తవుడు, నమ్మకమైన వ్యక్తి. నీవు నన్ను ఎలా ఎరుగుదువు? ఫిలిప్పు నిన్ను పిలవకమునిపే నీవు ఆ చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను ఎరుగుదునని ఆయన చెప్పాడు. రక్తస్రావ రోగము గల స్త్రీ వచ్చినది. ఆయన జనసమూహం వైపంతా చూశాడు. ఆయన చేయు క్రియలు దయ్యపు సంబంధమైన వారు తలంచారు. వారి హృదయంలో వారు ఇలా అనుకున్నారు, ఆయన బయల్జెబూబు అని. వారి హృదయాలోచనలు ఆయన తెలుసుకున్నాడు. అవును కదా, తండ్రి నాకు ప్రప్రదంగా చూయించినది నేనేమి చేయను అని ఆయన చెప్పాడు. నేను చేసిన క్రియలే మీరును చేస్తారు. ఆయన అలా అన్నట్లయితే ఆయన సంఘములో ఆయన కార్యాలు చేయను. ఎందుచేతనంటే అది ఆయన మాట కాబట్టి. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, ఈ జన సముదాయంలో ప్రభు చిత్తమై ఉండి ఆయన వస్త్రపు చెంగును ముట్టనటువంటి విశ్వాసం ఇద్దరికి లేక ముగ్గురికి ఉన్నట్లయితే ఆయన ఆత్మతో తిరిగి వచ్చి భూమిపై ఆయన ఉన్నప్పుడు ఏ కార్యము చేశాడో అదే కార్యాన్ని చేస్తారు. మేము స్వస్థత ఇచ్చువానిగా మీరు ఆయనను కూర్చి సంతృప్తి పొందుతారా? అలాగైతే ఆమెన్ అని చెప్పండి. మీరు అలా చేస్తే ఆయన దయచేయునుగాక నా ప్రార్థన. ప్రార్థించండి.
ఇక్కడున్న వారిలో ఎంతమంది స్వస్థత పొందగోరుతున్నారో మీ చేయి చూపెట్టండి. Just everywhere. ఎక్కడున్న వారైనా సరే స్వస్థత పడగోరు వారు ఆ వ్యాధిగ్రస్తులు. Now, if there's ఈ anybody భవనంలో ఉన్నటువంటి ఎవరైనా సరే, నేను చూస్తున్న వారు నాకెవరో తెలియదు. ఇక్కడ రోసెలా కూర్చుని ఉన్నది, చిన్నమ్మాయి మధ్యసారముతో బాధపడుతూ ఉన్నది. ఆమె ఒక చోట కూటమిలో మధ్యసారముతో పిలువబడినది ఆమె. వైద్యులు ఆమెను వదిలివేశారు. ప్రభు ద్వారా ఆమె పిలువబడుతున్నప్పుడు ఆ అమ్మాయి ఎవరో నాకెన్నడూ తెలియదు, నేను ఎన్నడూ చూడలేదు. ఆమె జీవితాన్ని గురించి, ఆవిడ పరిస్థితిని గురించి ప్రభువు చెప్పి ఉన్నాడు. ఆమె స్వస్థతను అందరై ఉన్నదని ఆయన చెప్పారు. దేవుని కృపకు జయక్షణముగా ఈ రాత్రి ఆమె ఇక్కడ ఉన్నది. మద్యపాన వ్యక్తియకు ఈమెను వైద్యుల వెంబడి వైద్యులు వదిలివేశారు. చిట్ట చివరకు మధ్యమునకు లోనైన వారి బాగు చేయు నిపుణతలు కూడా వదిలివేశారు. నేను ఆమెను ఎరుగుదును, లేనట్లయితే ఇది నిత్యమని నేను చెప్పగలను. బూడిద రంగు సుడి ధరించి కూర్చొని ఉన్న సహోదరుడు నా వైపు చూస్తున్నాడు. ఈ సహోదరుడు పూలు మాకు తెచ్చి ఉన్నాడు. అది వాస్తవమైన నమ్మకం. ఆయన పేరు ఇప్పుడు నాకు జ్ఞప్తి రావట్లేదు. ఈ మధ్యనే సహోదరు షర్ట్ తో కలిసి మా ఇంటికి వచ్చాడు. అదే కాకుండా కొద్ది క్షణాల క్రితం సహోదరుడు ఫ్రెడ్ సోత్మెన్ ను నేను చూశానుకుంటాను భవనంలోనే. అది ఎక్కడో నేను మర్చిపోయాను. however he was. ఇక్కడ ఎక్కడో ఉంటాడు. ఇక ఇతరులెవరూ నాకు తెలియదు. దేవునికైతే మీరంతా తెలుసు. మీరు ఆయన ప్రార్థించి అడిగితే మీ విశ్వాసాన్ని పరీక్షించుకోనండి. ఎవరు అటు ఇటు తిరగవద్దు. కొద్ది నిమిషాలు భక్తిపూర్వకంగా ఉండండి. Now, only believe if you will, and just as reverently as you possibly can. కొద్ది నిమిషాల వరకు సాధ్యమైనంత భక్తిపూర్వకంగా ఉందాం. నిశ్శబ్దంగా కూర్చోనండి, ఆలోచించండి. క్రీస్తే వాగ్దానం చేస్తున్నాడు. A little while and the world. కొద్ది కాలమైన తర్వాత లోకము నన్ను చూడదు, ఆయనను మీరు నన్ను చూతురు. For నేను అనేది వ్యక్తిగత సర్వనామము. I will be with you. నేను యుగ పర్యంతము మీతో కూడా ఉండేదను. The things నేను that I చేయు do, క్రియలు మీరును చేయుదురు. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నా. అది వాస్తవమేనా? అది వాస్తవమై తీరుతుంది. well, I am very నేను ప్రభువునకు ఎంతో కృతజ్ఞనై ఉన్నాను. మీరు కోరినచో మీ తలలు పైకెత్తవచ్చును. right here at the corner. There's a lady sitting right here on ఇక్కడే the colored. మూలన ఒక స్త్రీ కూర్చొని ఉన్నది. ఆమె ఒక నలజాతి స్త్రీ. Lady, I don't know you, నీవెవరో నాకు తెలియదు, నీవెవరో దేవునికి తెలుసు. but there's that light just above the woman. ఆ స్త్రీ ఉన్న బైభాగాన ఆ వెలుగు ఉన్నది. నీ బాధ ఏమై ఉంటున్నదో, The Lord will reveal దేని కొరకు నీవు ప్రార్థిస్తున్నావో what you're అవి ప్రభువు నాకు తెలియచేసినట్లయితే, Will you believe that ప్రభు అయిన యేసు నీకు సహాయము చేయనని నమ్ముతున్నావా? నీవు ఇబ్బందులో ఉండవలసినది దేని కొరకు నీవు కోరిక కలిగి ఉన్నావు. ఎందుకనగా అది అక్కడ ఉన్నది. స్నేహితులారా, నేను దాన్ని చూచలేదు అని మీరు అనవచ్చు. అది చూడలేదన్నట్టు సహజమే. I'm looking right దాని వైపే నేను చూచుచున్నాను. చూశారా సహోదర బ్రహ్యాం, దానిని నీవు జ్ఞానేంద్రియాలతో చూడగలిగించు, నేను కూడా చూడగలను. ఓ లేదు, యేసు ఆ వెలుగు రూపముతో ఉండగా పౌలు చూచాను. అయితే అతనితో కూడా ఉన్నవారు అది చూడలేదు. the Magi saw జ్ఞానులు star, the light నక్షత్రాన్ని that led them, చూడగా but ఆ వెలుగు వారిని నడిపించను, మరెవరూ చూడలేదు. it's just for some, it's gifts. అది కొందరికే, అది వరము. The woman ఆ has స్త్రీకి sinus trouble. సైనస్ వ్యాధి ఉన్నది, అవునా? You also have heart trouble. That's exactly right. నీకు ఖచ్చితంగా గుండె జబ్బు కూడా ఉన్నది, వాస్తవమే. Listen, your నీ name పేరు is, they call you ఎస్సి Essie. అని నేను పిలుస్తారు. Your last name is Upshire. నీ చివరి పేరు అప్షైర్. You live on North Cleveland దక్షిణ Street. క్లీవ్లాండ్ వీధిలో నీ ఉంటున్నావు. Your address is 1264. That's నీ exactly చిరునామా right. 1264. అది సంపూర్తిగా నిజమే. You touched something, lady. You know you never నీవు touched ఒక దాన్ని ముట్టి ఉన్నావు. అమ్మా, నన్ను నీవు ముట్టుకున్నావని నీకు తెలియదు. that girl sitting next to you there. నీకు ప్రక్కనే కూర్చున్న అమ్మాయి, ఆమె కూడా ప్రార్థిస్తుంది. And she's praying for somebody else. And ఇంకొకరి కోసము, that's your అనగా mother. నీ తల్లి కోసం ఆమె ప్రార్థిస్తుంది. And she has ఆమెకు something wrong in her lungs. ఊపిరితిత్తులలో బలహీనత ఉన్నది. And you're some connection with ఈ this స్త్రీకి woman నీకు here. కొంత బంధుత్వం కలిగి ఉన్నావు. నీవు ఆమె యొక్క కోడలివి. And your name is Margaret. That's right. నీ పేరు మార్గరెట్ కదా. నీవు అదే స్థలములో నివాసముంటున్నావు. I see you coming. నీవు వచ్చి రావటమనే నేను చూస్తున్నాను. అక్కడే కూర్చున్న మరొక పురుషుడు, దాని గురించి నీవేం తలస్తున్నారండి?
యేసుక్రీస్తు దేవుని కుమారుడని మీరు నమ్ముతున్నారా? You do? నమ్ముతున్నారా? If నీ the Lord బాధ will ఏమై reveal ఉంటుందో to you ప్రభువు నాకు బయలుపరిచినట్లయితే ఆయన నీవు అంగీకరిస్తావా? You have stomach trouble. నీకు కడుపులో నొప్పి. That's right. అవును, అదే వాస్తవమైతే నిలబడు. Correct. ఖచ్చితంగా You're a preacher. నీవొక బోధకుడువు. Of course, you say అతని you put సేవకుడి these వస్త్రాల clothes బట్టి అతను అలా అగపడుతున్నాడని నీవు చెప్పవచ్చు. సరే, అదే కాక మరొకరు నిన్ను ప్రెస్బిటేరియన్ అనుకుంటున్నారు. అయితే నువ్వు పెంతెకోస్తు బోధకుడు. అవును, ఆమేన్. నీ ఉద్రేకం వల్ల నీకు అల్సర వచ్చినది, అది పోయినది. Go home and సహోదరుడా, ఆరోగ్యం పొంది ఇంటికి వెళ్ళు. ఆమేన్. have faith in God. Just దేవుని యందు don't doubt. నమ్మిక ఉంచు, అవిశ్వాసపడకు. ఇక్కడ కూర్చున్న నీవు ఏం తలుస్తున్నావు? Yes. అవును, నమ్ముతున్నావా? You believe me to be నేను done? దేవుని సేవకుడవని నమ్ము. లేక దేవుని యొద్ద నుండి నీకు ఏమైనా కావాలా? నీకేమి కావాలో దేవుడు నాకు బయలుపరిచినట్లయితే అది దైవ సంబంధమైన అతీతమైనదని, అది చేయనని నమ్ముతున్నావా? You believe it? యేసు just ఏమి exactly చెప్పాడో like that. అలాగే నమ్ము. All your heart. నీ నిండు హృదయంతో. You have a growth, and that growth is on your hip. వాపు ఉన్నది, అది నడుమ భాగాన. Right? అవునా? And you also have stomach trouble. It's caused from a nervous condition. నీకు కడుపు నొప్పి కూడా ఉన్నది, అది నరముల బలహీనత వలన. అవును. Your name is Eva May. ఇవమే Redmond is ఈ your ఆఖరి పేరు రెడ్మేన్. You live at a street 1378 ఇంట్లో 78 West. 13వ వీధిలో నీవు ఉంటున్నావు. That's correct. అది నిజం. నేను దేవుని సేవకుడినని నీవు ఎరుగునట్లుగా మీ చిన్నమ్మాయి ఇక్కడ కూర్చొని ఉన్నది. ఆమెకు ప్రార్థన కోరుతున్నావు. ఆ చిన్న బాలికకు హెమారోగస్తున్న వ్యాధి ఉన్నది. ఆమె ఎక్కువగా అలసట చెందినప్పుడు, ఏడ్చినప్పుడు అది సంభవిస్తుంది. అది అని యెహోవా సెలవిస్తున్నాడు. That little boy. ఆ is చిన్న your brother. పిల్లవాడు ఆమె తమ్ముడు. అవునా? ఆ చిన్న పిల్లవాడికి కూడా నీవు ప్రార్థన కోరుతున్నావు. మలబద్ధకం వలన అతడు బాధపడుతూ ఉన్నాడు. And he fell off. ఈ మధ్యనే చాలా బరువు తగ్గాడు కాదా? That's thus saith the Lord. అది యెహోవా సెలవిస్తున్నాడు. The white woman sitting next to ఈ you. ప్రక్కనే ఉన్న తెల్లజాతి స్త్రీ Seems like she. దేని ద్వారానో ఇబ్బంది పడుతూ ఉన్నది. Do you believe, sister? నమ్ముతున్నారా నీవు? You believe God has sent His Son Jesus ఆయన Christ త్వరగా to serve the రాబోతున్నాడని Gentile generation? అన్య జనాంగానికి ప్రకటించుటకు ఆయన కుమారుని యేసుక్రీస్తును దేవుడు పంపి ఉన్నాడని నీవు నమ్ముతున్నావా? You have a gland trouble you're suffering with. And గ్రంథి also సంబంధమైన colon వ్యాధితోనూ, ప్రేములు, నరముల బలహీనతతోనూ నీవున్నావు. trouble. You're not from this నీవు ఈ city. నగరానికి సంబంధించిన దానవు కాదు. డెట్రాయిట్ నుండి వచ్చావు. Your number. నీవు where ఫ్లాండర్ you live స్ట్రీట్ is లో 1, 2, 1, 2, 1, 3, 4 నంబరుకు చెందిన దానం. అవునా? డెట్రాయిట్ మెషిగన్ పట్టిన వాసివి. నీవు ఒక ఇటలీ దేశస్తురాలవు. నీ పేరు Your name is Viola. వయోలా. POLOF పెలోంబామ్. Uh-huh. Have faith in దేవుని యందు God నమ్మిక ఉంచు. and receive నీవు అడిగిన what you దానికి పొందుకో. ఇటువైపు నీవేం ఆలోచించేస్తున్నావు? నీ హృదయపూర్తిగా నమ్ముతున్నావా? అక్కడ కూర్చొని ఉన్న ఆమె. What about నీ you, విషయం lady sitting there? ఆ చివర ఉన్న స్త్రీ నీ హృదయపూర్తిగా నీవు నమ్ముతున్నావా? నీలో ఎవరైనా ఒకరు పర్వాలేదు. ఆమె ప్రక్కనే ఉన్నవారు. నీవేమి ఆలోచన చేస్తున్నావు? నీ హృదయపూర్తిగా నీవు నమ్ముతున్నావా? నా వైపు చూస్తున్న ఆ చిన్నమ్మాయి, What do you think about it? నీవేం ఆలోచన చేస్తున్నావు? నీకున్నటువంటి ఆ నరముల రుగ్మతను ప్రభుని యేసు బాగు చేస్తానని నమ్ముతున్నావా? You do? నమ్ముతావా? అంతకు చెవిపోటు ఉన్నదని నేను చెప్తే నువ్వు ఇంకా నమ్మవచ్చును కదా. అతని కొరకు నువ్వు ప్రార్థన కోరుతున్నావు. అవును, అది వాస్తవమే. Now do you నన్ను నమ్ముతున్నావా? మొదటిగా నీవు పొందలేదు. ఆ విధమైన మేల్కొలుపు నీకు కలిగింది కాబట్టి అప్పుడు నీ స్వస్థతను నువ్వు పొందగలిగావు. అమ్మా, ఆ ప్రక్కనే ఉన్న ఆమె నీ చేయెత్తావు. దాని గురించి ఏం తలస్తున్నావు? దేవుడు నేను బాగు చేస్తాడని నీవు నమ్ముతున్నావా? You will? అలాగైతే సరే, నీ ఎముకల వ్యాధి నిన్ను విడిచిపోతుంది. మీ చేయి చూస్తున్న వారు మీరేం తలుస్తున్నారు? మీ గుండె జబ్బులు దేవుడు బాగు చేస్తాడని నమ్ముతున్నారా? ఆరోగ్యం పొందండి. నీవు నమ్మితే ఆయన చేయగలడు. అక్కడ కూర్చొని అతని వైపు చూస్తున్నవారు నీవు కూడా నమ్ముతున్నావా? నీకు గుండె జబ్బు ఉన్నది కూడా కదా? అవును. నీకు మధుమేహ వ్యాధి ఉన్నది. అవును. నీవు నమ్మితే ఆయనను బాగు చేస్తాడు. అప్పుడు నీవు అది పొందుకోగలవు. మీరు నమ్మట్లేదా? have faith in God. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఇక్కడున్న మీరండి, కోర్సు చివరలో కూర్చున్నవారు నమ్ముతున్నారా? స్వస్థత పొందుతావు వెంటనే. గమనించు, నీకు పాదములో బాధ ఉన్నది కదా? You believe ప్రభుని the Lord యేసు Jesus? నమ్ముతున్నావా? నీవైతే ఇంకొకరి కోసం ప్రార్థిస్తూ ఉన్నావు. అతడు నీ సోదరుడు.
అతడు వెస్కాసన్ లో ఉన్నాడు. He's just had an అతని operation ఊపిరితిత్తుల్లో ఈ on his మధ్యనే lung. శస్త్రచికిత్స చేసి Half of it was taken సగం out. తీసివేశారు. That's right. అవును, You believe? నమ్ముతున్నావా? అలాగైతే నీవు అడిగిన దాన్ని పొందుకుంటావు. Oh, blessed be the ప్రభు name నామమునకు of స్తుతి the కలుగును కాక. Lord. I will praise Him. I will praise Him. Praise the Lamb for sinners slain. Give Him glory, all ye people, for His blood hath washed away His stain. శుభప్రదుడు ప్రభువా, Blessed Lord, ఒకానొక దినాన ఆకాశముల ఆవలలో నీవు వచ్చినప్పుడు మేము నిన్ను చూస్తాం. ఆత్మ దేహముతో నీవిక్కడ ఉన్నావని మాకు తెలుసు. నిన్ను నీవుగా పరిపూర్తిగా మాకు తెలియపరుస్తున్నావు. ప్రభువా, లోకము దానిని పఠనము చేయలేదు. అది అలా జరిగిన నిరీక్షణ కూడా లేదు. ఎందుకంటే అది నన్నెన్నడూ చూడదు అని మీరే చెప్పితరి. అయితే నిన్ను చూచే బిడ్డలు నీకున్నారని మాకు తెలుసు. నిన్ను ఎరుగు బిడ్డలు నీకున్నారు. అందుకొరకై నీకే వందనాలు చెల్లిస్తున్నాము. గంభీరమైన పరిశుద్ధాత్మతో నీవి భవనమును తుడిచివేసి ప్రతి వ్యాధిగ్రస్తులైన వ్యక్తిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. నీకు నీవే మహిమ పొందుకును ప్రభువా. ఛాయలో కూర్చున్న ప్రజలు లేచి ప్రకాశించుదురు కాక. దేవునికి స్తుతి ఘనతలు చెల్లించుదురు కాక. యేసు నామమున ఆమేన్. if you believe Him, stand to your feet and give Him praise. మీరు ఆయన నమ్మినట్లయితే and rejoice. ప్రభు అయిన యేసునందు ఆనందించండి. ఏలయనగా ఆయన ఘనమైన దైవ మహిమార్థమై అందరినీ స్వస్థపరచు రీతిగా The Lord bless you. ప్రభు మిమ్మల్ని దీవించును. ఆమేన్.